యేసయ్య, నీకు వందనములు, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ యొక్క తండ్రి చివరి గడియల్లో, ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి గడియల్లో మమ్మల్ని సజీవంగా నింపినంత నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ యొక్క సంవత్సరం అంతయు నీ ప్రేమతో మమ్మల్ని కాపాడని యేసయ్య. ఈ యొక్క సంవత్సరం అంతయు నీ కృప మాకు తక్కువ చేయకుండా మమ్మల్ని కాపాడని యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో నిన్ను స్తుతించాము. వాక్యముతో కూడా నిన్ను స్తుతించడానికి మాతో మీరు మాట్లాడండి. నూతన సంవత్సరం ఎదుర్కొనుచుండగా మాకు కావలసిన వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి. మాకు కావలసిన, మా కుటుంబాలకు కావలసిన వాక్యం ద్వారా మనం బలపరచండి. ఒకరి యొక్క సంవత్సరంలో ఏమైనా తప్పులు, పొరపాట్లు, దోషములు, అతిక్రమలు క్షమించి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రభువా మీరు కృప చూపించండి. మాలో నిద్రమత్తు, పరజ్ఞానం ఏమీ లేకుండా నీ వాక్యం విన ఆసక్తి ప్రతి ఒక్కరు మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరూ బిగ్గరగా ఆమేన్ చెబుదాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 5వ వచన భాగం మనం చదివినప్పుడు లూకాసు వార్త అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరు. 8వ వచనం జకర్యా తన తరగతి దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా. చాలండి. దేవునికి స్తోత్రం కాక. 2 చేతులు పెట్టి దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకాసు వార్త మొదటి అధ్యాయం మనం అధ్యయనం చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఎవరి గురించి చదివి ఉన్నాము? ఎవరి గురించి? జకర్యా గురించి మీరు మాట్లాడాలి నాతో. మీరు నాతో ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడితేనే ఏమవుద్ది? వాక్యము ముందుకెళ్తుంది. మీరు సైలెంట్గా ఉంటే ఎవరు మాట్లాడుకుని వాక్యం అడగలదు, ముందుకెళ్ళదు. కాబట్టి మీరు ఏం చేయాలి నాతో? పురుషులు ఏం చేయాలి నాతో? ఏం చేయాలి? మాట్లాడాలి. ఇప్పుడు ఈ లోకాసు వార్త మొదటి అధ్యాయము మనం చదువుకున్నప్పుడు మనకు ఎవరు కనబడుతున్నారు? జకర్యా మనకు కనబడుతున్నారు. తన భార్య ఎలిజబెత్ కూడా మనకి కనబడుతున్నారు. ఈ జకర్యా, ఎలిజబెత్ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీరు ఎవరి యొక్క సన్నిధిలో యాజకులు అంట? దేవుని యొక్క సన్నిధిలో వీరు యాజకులు. అంటే ఇప్పుడు నేను నేనేం చేయాలి? దేవుని పని నేను చేయాలి. దేవుడు నాకు మిమ్మల్ని ప్రార్థన చేయమంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీకు వాక్యం చెప్పంటే ఏం చేయాలి? దేవుడు సువార్త ప్రకటించమంటే ఏం చేయాలి? సువార్త. అంటే ఇప్పుడు నేను మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? ఎవరి మాట వినాలి? దేవుడి మాట. ఒకవేళ నేను దేవుడి మాట వినకుండా మీ మాట నేను యాజకుని అవుతానా? అవను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ పని నిమిత్తం నేను ఎవరి మాట లెక్క చేయాలి? దేవుడు మాట మాత్రం నేను వినాలి. ఇప్పుడు ఈ జకర్యా కూడా, ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా వారు ఎవరి సన్నిధిలో ఉన్నారంట? దేవుడి సన్నిధిలో. మనందరూ ఎక్కడ ఉన్నాం? దేవుని సన్నిధిలో. మనమందరం ఎవరిని ఆరాధిస్తున్నాం? దేవుడిని ఆరాధిస్తున్నాం. ధర్మశాస్త్రం ప్రకారం దేవుని సన్నిధిలోకి ఎవరు వెళ్ళాలి? యాజకుడు మాత్రమే వెళ్ళాలి. మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని గ్రంథాలు? 2 గ్రంథాలు. ఒకటేంటి? పాత నిబంధన. ఒకటేంటి? క్రొత్త నిబంధన. పాత నిబంధన ఆజ్ఞలు ఏంటి? బలిపీఠకు ఎవరు రావాలి? యాజకుడు మాత్రమే రావాలి. యాజకుడికి మాత్రం ఏం చేయాలి? పరిచర్య. యాజకుడికి మాత్రం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మిగిలిన వారు అందరూ కూడా ఎక్కడుండి ప్రార్థన చేయాలి? ఆ మందిరం వెలుపలుండి వారు ప్రార్థన చేయాలి. ఉదాహరణకి మన పాత నిబంధనలు ఉందనుకుంటే నేను యాజకుని కాబట్టి ఈ మందిరంలోకి ఎవరు రావాలి? నేను ఒక్కనే రావాలి. మీరు అందరూ ఎక్కడుండి ప్రార్థన చేయాలి? మీరు అందరూ బయట ఉండి మీరు ప్రార్థన చేయాలి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన శరీరధారకు వచ్చి మనకి ఏం కల్పించాడు? ఆయన స్వతంత్రం కల్పించి మనం అందరము ఆయన సన్నిధిలో ఏం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు? ఆయన మనం ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చాడు, మన ఆరాధన చేసుకునే భాగ్యం ఇచ్చాడు. మన యొక్క దుఃఖము ఎక్కడ చెప్పుకునే భాగ్యం ఇచ్చాడు? ఆయన యొక్క సన్నిధిలో మన దుఃఖం చెప్పుకునే భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చినాడు. ఇంకేం ఇచ్చినాడు దేవుడు? మనకి పాటలు పాడడానికి ఆయన అర్హత ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు?
మన యొక్క సాక్ష్యాలు చెప్పుకోవడానికి ఆయన అర్హత ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? మన నిద్రపోవడానికి కూడా ఏం చేశాడు చెప్పాలి. మన నిద్రపోవడానికి కూడా దేవుడు ఏం చేశాడు? నిజమా కాదా? అంటే మన శరీరం అలసట మనకి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అంటే మనం ఏమి చేసినప్పుడు దేవుడు మనకి ఏం కలుగ చేశాడు? ఆయన స్వతంత్రం మనకు ఆయన కలుగ చేశాడు. ఇప్పుడు వీరి యాజక ధర్మం చొప్పున ఇప్పుడు జకర్యా ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధన చేయాలి. ఇప్పుడు జకర్యా అందరూ నా వైపు చూడాలి, ఎవరు పిల్లల వైపు కానీ ఎవరి వైపు చూడదు, నా వైపు చూడాలి. ఇప్పుడు జకర్యా ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని సన్నిధిలో తన క్రమం చొప్పున ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడు? ఒక క్రమం పెట్టాడు. ఏం పెట్టాడు చెప్పాలి. ఏం పెట్టాడు? ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమం ఏంటంటే, ఇప్పుడు ఆ గ్రామంలో కావచ్చు, యెరూషలేము ప్రాంతంలో కావచ్చు, దేవాలయం దగ్గర కావచ్చు, ఒకవేళ 100 మంది యాజకులు ఉంటే 100 మంది యాజకులు ఎక్కడ వెళ్ళకూడదు? మందిరం లోపలికి వారు వెళ్ళకూడదు. దావీదు ఏం చేశాడంటే చీట్లు పెట్టాడంటే. ఏం పెట్టాడు? చీట్లు. 100 మంది పేర్లు రాస్తే అందులో ఎవరి పేరు తీయబడితే వాడు ఏం చేయాలి? మందిరంలోకి వాడు ఏం చేయాలి? వాడు యాజక ధర్మాన్ని వాడు చేయాలి. చీట్లు అంటే ఏ చీట్లు? డబ్బుల చీట్లు కాదు, మనం కట్టుకొని నెల కట్టే డబ్బుల చీట్లు. ఏ చీట్లు? మన పేర్లు. ఒకవేళ 100 మంది ఉంటే 100 మంది పేర్లు ఎక్కడ ఉండాలి? చిట్టీలో ఉండాలి. ఆ 100 మంది పేర్లు వేసినప్పుడు అందులో ఎవరి పేరు వస్తే అక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క మందిలోకి వారు వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 1,00,000 రూపాయల లాటరీ ఉందనుకోండి. 1,00,000 రూపాయల లాటరీ ఉంటే మీ అందరి పేర్లు రాస్తారు. అందరి పేర్లు రాస్తే ఇప్పుడు మీ అందరి పేర్లు అందరూ ఉంటే అందరికి ఇచ్చేస్తారా? ఎవరికెవరు? ఆ లాటరీలో ఎవరి పేరు అయితే మనకు వస్తుందో, ఎవరి పేరు అయితే అందులో ఉంటుందో వారికి ఏం కలుగుద్ది? 1,00,000 రూపాయలు. ఇప్పుడు క్రిస్మస్, సంక్రాంతి కాబట్టి షాపులు ఏం పెడతారో? ఆఫర్లు పెట్టి టోకెన్లు చేంజ్ చేస్తారో. మన ఫోన్ నెంబర్లో మన పేర్లు రాసుకుని మీరు టోకెన్ వేసండి, మీరు సెలెక్ట్ అయితే మీకు ఏం చేస్తాం? కార్ ఇస్తాం, చైర్ ఇస్తాం, బైక్ ఇస్తాం. మా షాపింగ్తో మేము ఏం చేస్తాం? మేము లాటరీ వేసి మీ పేరు తీస్తే మీ నెంబర్ వస్తుంది, మీకు ఫోన్ చేస్తాను, ఏం చేస్తాం? మనకి లాటరీ వేస్తారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు అనేక మంది వేలల్లో యాజకులు ఉన్నప్పుడు ఈ 1000 మంది యాజకులు ఎక్కడికి వెళ్ళలేరు? ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? ఒక 70, 60 మంది, 80 మంది ఉన్నాం. ఇప్పుడు మనకి సరిపోయింది. ఒక 1000 మంది ఉంటే సరిపోద్దా? చెప్పాలి. సరిపోదు. ఒక 2000 మంది ఉంటే సరిపోదు. మీ కనీసం ఒక 150 మంది ఉంటే, 200 మంది ఉంటే కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది. అంటే వేలల్లో ఉన్నప్పుడు ఏమవుద్ది? ఇక్కడ సరిపోదు. అందుకే దావీదు ఏం చేస్తారంటే 1000 మంది లేవీలు ఉన్నప్పుడు, 1000 మంది యాజకులు ఉన్నప్పుడు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, అందులోకి వెళ్ళి యాజక ధర్మం చేసే అవకాశం వారికి లేదు. అందుకే దావీదు ఏం చేస్తారంటే ఒకరికి పెంతుకొస్తు దినమన, ఒకరికి 3 పండుగలప్పుడు 7 పండుగలకి ఒక్కొక్కరు పెంతుకొస్తు దినమన, ఒకరు పస్కా పండుగ దినమన, ఒకడు అనేక పండుగల దినమన వారు ఏం చేయాలి? యాజకులు వారి చీట్ల ప్రకారం వారు ఏం చేయాలి? యాజక ధర్మం ప్రకారం మందిరంలోకి వెళ్ళి వారు ఏం చేయాలి? వారు దేవుని వారు ఆరాధన చేయాలి. దేవుడికి ఏం చెల్లించాలి? వారు ధూపం వేయాలి. దేవుడికి ఏం చెల్లించాలి? వారు దేవునికి స్తోత్రములు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కాక మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే మొదటి దినవృత్తాంతంలో ప్రతి ఒక్కరు మొదటి దినవృత్తాంతంలో 20 అధ్యాయము, మొదటి దినవృత్తాంతంలో 20 అధ్యాయము, ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఉన్నారు. మొదటి దినవృత్తాంతంలో 20 అధ్యాయము 24 అధ్యాయము మొదటి రోజున భాగం మనం చదివినప్పుడు 24 అధ్యాయము, అహరోను సంతతి వారిలో కలిగిన వంతు లేవనగా అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారు. నాదాబు, అబీహును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక పద్నాలుగురు తమ పెద్దలు ఇంటి వారిని పెద్దలుగా, ఇతామారు సంతతి వారిలో 8 మంది తమ పెద్దలుగా నియమింపబడిరి. ఎలియాజు సంతతి వారిలోను ఇతామారు సంతతి వారిలో కొందరు దేవుని ప్రతిష్ఠితులుగా అధికారులు ఉండరు గనుక తాము పరిశుద్ధ స్థానంలోకి అధికారులు కొనుటకు చీట్లు వేసి వంతులు కూడుకునేరి. దేవునికి స్తోత్రం కాక. ఇప్పుడు అహరోనుకి ఎంతమంది కుమారులు అంట? అహరోనుకి ఎంతమంది కుమారులు? 4. ఎవరు చనిపోయారు?
ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు యొక్క సంతానం అంతా కూడా ఎలాగున్నారు? లేవీలు. అయితే అంతమంది సంతానం వారు కుమారులు ఎక్కడికి వెళ్ళలేరు, దేవాలయానికి వెళ్ళి అందరూ కూడా వారు ఆరాధన చేయలేరు. కాబట్టి ఆ ఇద్దరు కుమారుల నిమిత్తము దావీదు ఏం చేస్తున్నాడు? చీట్లు వేసాడు. చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వస్తే వారి వంతు ప్రకారం వారు ఏం చేయాలి? వారు దేవుని సన్నిధిలో వారు ఆరాధన చేయాలి. మన లూకా సువార్త 1:5 చదివినప్పుడు అక్కడ ఏం రాయబడింది? అబియా తరగతిలోనున్న ఎవరు? జకర్యా ఏ తరగతిలో ఉన్నాడు? అబియా తరగతి. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే చీట్లు వేశాడు. చీట్లు వేస్తే ఒక 25 చీట్లు వేస్తే 8వ నెంబర్ ఎవరిది వచ్చింది? అబియాది వచ్చింది. ఎవరిది వచ్చింది? ఎన్ని చీట్లు వేసాడో దానికి? 20 చీట్లు. 20 చీట్లు వేస్తే 20 చీట్లు ఎవరు వచ్చారు? అబియా వచ్చారు. అంటే అబియా తరగతిలో పుట్టిన వారు అందరూ కూడా ఏం చేయాలి? యాజక ధర్మం వారు సాగించారు. ఇప్పుడు ఉదాహరణకి పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యలో ఏ పేపర్ ఉంది మనకి? వైట్ పేపర్. దాన్ని మనం ఏం చెప్పుకున్నాం? దేవుడు 400 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు? ఏ మనుషులతో కూడా ఆయన మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి అందరూ? ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు? మనుషులకు దేవునికి ఏం లేదు? కనెక్షన్ లేదు. కనెక్షన్ లేకపోతే ఇప్పుడు 20 చీట్లు వస్తే 25 మంది కూడా, అందులో 24 మంది ఎవరు విడిచిపెట్టేశారు? 24 మంది సంతానం ఎవరు విడిచిపెట్టేశారు? దేవుణ్ణి. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు మా ఇంటి పేరు ఏంటి? కట్ట. రాజు అంటే ఇంటి పేరు ఏంటి? జ్యోతులు. ఇంకెవరు ఉన్నారు చెప్పాలి? మీ ఇంటి పేరు తెలీదా? సుందర నీడలు. ఇప్పుడు 10 మంది ఇంటి పేరు మనకు ఉంది. ఈ 10 మంది ఇంటి పేరు మనకి ఇస్తే ఈ 10 మంది ఇంటి పేర్లు ఎవరు చీట్లు వేశారు? దావీదు చీట్లు వేశారు. నాది 8వ వచ్చింది అనుకోండి. నాది వద్దులే. రాజు అంటే 8వ వచ్చింది అనుకోండి. అంటే 25 మంది ఇంటి పేర్లు అందరూ కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనుషులతో మాట్లాడటం లేదని ఈ 24 మంది అంటే ఈ కట్టవోళ్ళు కావచ్చు, సుందనీయుడులు కావచ్చు, వీరందరూ ఎవరు విడిచిపెట్టేశారు? ఎవరు విడిచిపెట్టలేదు? జ్యోతులు ఎవరు విడిచిపెట్టలేదు? దేవుని వారు విడిచిపెట్టలేదు. అంటే దేవుడు వారితో మాట్లాడలేకపోయినా అబియా మాత్రం ఎవరు విడిచిపెట్టలేదు? దేవుడు అన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి అబియా సంతానంలో వచ్చిన జకర్యా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఆయన ఏం చేయడానికి అవకాశం వచ్చింది? ఆరాధన చేయడానికి అవకాశం వచ్చింది. అంటే మిగిలిన సంతానం వారు అందరూ కూడా ఎవరు విడిచిపెట్టేశారు? దేవుడు వారితో మాట్లాడతలేదని. మిగిలిన 24 మంది సంతానం వారు కూడా దేవుడు వారితో మాట్లాడతలేదని. మిగిలిన 24 సంతానంలో లేవీల కుటుంబస్తులు అందరూ కూడా ఎవరిని విడిచిపెట్టేశారు? దేవుని విడిచిపెట్టేస్తే అబియా తరగతిలో వచ్చిన ఈ జకర్యా, అబియా తరగతిలో వచ్చిన పిల్లలు మాత్రం ఎక్కడ సేవ చేయడం మానలేదంట? దేవుని సన్నిధిలో వారు సేవ చేయడం మానలేదు. దేవునికి స్తోత్రం కండి కాక. 2 చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చెల్లేద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడితే దేవుని మందిరంకి వస్తారా? మాట్లాడకపోతే దేవుని మందిరంకి వస్తారా? చెప్పాలి. మనం ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి. ఇప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తేనే దేవుని మందిరం రావాలా? ఆశీర్వదించమని ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుడి కృప మనకు తోడుకుంటే దేవుని సన్నిధికి రావాలా? దేవుడి కృప లేకపోతే దేవుని సన్నిధికి రావాలా? ఇప్పుడు మనం ఎలాగో ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి. అయితే దావీదు 25 కుటుంబాల నిమిత్తము చీట్లు వేస్తే 24 కుటుంబాలు యాజకులు ఎవరు విడిచిపెట్టేశారు? కానీ ఒక కుటుంబం ఎవరు విడిచిపెట్టలేదు? దేవుణ్ణి అంటే ఈ 400 సంవత్సరాలు అబియా తరగతి వారు ఎవరిని ఆరాధించారు? దేవుణ్ణి ఆరాధించారు. అర్థమవుతుంది నేను చెప్పేది? చెప్పాలి. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? మరి ఫస్ట్ కానీ చెప్తా. అర్థమవుతుంది కదా? చెప్పలే అనుకోవాలి. అర్థమవుతుందా పిల్లలు? అర్థమవుతుందా? కాబట్టి ఈ 25 చీట్లు వేస్తే 24 మంది ఎవరు విడిచిపెట్టేశారు? కానీ ఒక్క కుటుంబం వారు ఎవరు విడిచిపెట్టలేదు? అబియా కుటుంబం వారు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మీరు 24 అధ్యాయం కింద వచ్చిన మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్ అలాగని 24 చీట్ల వరకు ఉంటాయి. 8వ నెంబర్ ఎవరి పేరు? అబియా. అంటే ఈ అబియా తరగతిలో వచ్చిన జకర్యా ఎవరు ప్రార్థించడం మానలేదు? అయినా దేవుడికి ప్రార్థించడం ఆయన మానలేదు. దేవునికి స్తోత్రం కండి కాక. దేవుడు ఆయనతో మాట్లాడలేకపోయినా జకర్యా ఎవరిని ఆరాధించడం మానలేదు? ఎలిజబెత్ ఎవరిని ఆరాధించడం మానలేదు? దేవుడిని ఆరాధించడం. ఇప్పుడు మనకు ఉంది. మనం ఏమనుకుంటాం? మనుషుల ప్రకారము దేవుడు నాతో మాట్లాడితేనే మనం ఎక్కడ వెళ్దాం అనుకుంటాం? మందిరానికి వెళ్తాం. దేవుడు నన్ను దర్శిస్తే ఎక్కడికి వెళ్దాం అనుకుంటాం? మందిరాన్ని మనము వెళ్తాం. కానీ ఈ జకర్యా, ఎలిజబెతులు, అబియా తరగతి వారు మాత్రము దేవుడు వారిని దర్శించకపోయినా వారు ఎవరితో మాట్లాడుతున్నారు? వారు నా వైపు చూడాలి. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం గతించిపోయింది. మనం నూతన సంవత్సరం వెళ్తున్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన
మనం దర్శించకపోయినా, వాక్యంలో మాట్లాడలేకపోయినా, ప్రవచనంలో మాట్లాడలేకపోయినా, ప్రార్థనలో మాట్లాడలేకపోయినా, మనం జకరియా కుటుంబం మాదిరిలాగా, లేదంటే అబియా సంతతి మాదిరిలాగా మనం ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుడిని మనము విడిచిపెట్టకూడదు. ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుడిని. అబియా కుటుంబం ఎవరిని విడిచిపెట్టలేదు? దేవుణ్ణి. అబియా కుటుంబం దేవుడిని విడిచిపెట్టలేదు కాబట్టి అబియా సంతానంలో వచ్చిన జకరియా ఎవరిని ఆరాధిస్తున్నాడు? దేవుడిని ఆయన ఆరాధన చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క హృదయాలతో, మన కుటుంబాలతో దేవుడు మనం దర్శించకపోయినా, దేవుడు మనం దీవించకపోయినా, దేవుడు మనం ఆశీర్వదించలేకపోయినా, దేవుడు అనారోగ్యం నుండి ఆరోగ్యం ఇవ్వకపోయినా, మనము మాత్రము ఎవరికి ప్రార్థన చేయడం మానకూడదు? దేవుని ప్రార్థన చేయడము మానకూడదు. దేవుని స్తుతించడం మనము మానకూడదు. దేవుడి యొక్క నామాన్ని మనము దూరం పెట్టకూడదు. ఎలాగుండాలి? ఆయనకు మనము సమీపస్తులుగా ఉండాలి. ఎప్పుడైతే సమీపంగా ఉంటామో ఎవరి స్వరాన్ని వింటాం? మనము దేవుని స్వరాన్ని మనము వింటాము. ఇప్పుడు జకరియా కుటుంబం, లేదంటే అబియా తరగతులు వచ్చిన జకరియా ఎవరి స్వరాన్ని విన్నాడు? దేవుని యొక్క స్వరాన్ని. ఎలా విన్నాడు? ఎవరి దగ్గరకు ఉన్నాడు? ఆయన దేవునికి ఆయన దగ్గరగా ఉన్నాడు. కాబట్టి మనం ఎవరి దగ్గరగా ఉండాలి? మనుష్యులకు కాదు, కానీ ఎవరి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. ఆక రెండు చేతులు బట్టి దేవునికి స్తోత్రం చేయలేదా? ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు జకరియా ఏమొచ్చిందంటే తన క్రమం చొప్పున అతను ఏం చేయాలంట? ఆరాధన. దావీదు ఏ నియమం పెట్టాడు? చీట్లు నియమం పెట్టాడు. ఇప్పుడు అబియా తరగతిలో ఎంతమంది యాజకులు ఉన్నారంటే సుమారుగా 22,000 మంది యాజకులు ఉన్నారు. ఎంతమంది? 22,000 మంది. ఈ 22,000 మంది పేర్లు రాసినప్పుడు ఎవరి పేరు వచ్చింది? అందులో ఎవరి పేరు వచ్చింది? జకరియా కుటుంబం. మీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? 24 పేర్లు అయినా రాశాడు. 24 కుటుంబాల పేర్లు రాస్తే అందులో ఒక 23 కుటుంబాలు ఎవరిని విడిచిపెట్టేశారు? ఎందుకు విడిచిపెట్టేశారు? దేవుడి స్వరం వారికి వినబడతలేదు. ఇప్పుడు ఎవరి కుటుంబం మాత్రం ఉంది? ఎవరి కుటుంబం ఉంది? అబియా కుటుంబం మాత్రమే ఉంది. ఇప్పుడు అబియా కుటుంబంలో ఎంతమంది యాజకులు ఉన్నారు? 22,000 మంది యాజకులు. ఈ 22,000 మంది యాజకుల పేర్లు రాస్తే అందులో ఎవరి పేర్లు వచ్చినాయంట? జకరియా, ఎలిజబెత్ పేర్లు వచ్చాయి. దేవునికి స్తోత్రం అండి. ఎవరి పేరు వచ్చాయి? జకరియా, ఎలిజబెత్. అంటే ఇప్పుడు జకరియా మందిరం ఖాళీగా ఉందని వెళ్ళిపోవడానికి ఏం లేదు, దానికి అధికారం లేదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మందిరం ఖాళీగా ఉందని మీరు ప్రార్థన చేసే అవకాశం మీకు ఉందా లేదా? మరి మాట్లాడరే, ఉందా లేదా? ఉంది. మందిరం ఖాళీగా ఉందని ప్రార్థన చేసుకునే అధికారం మీకు ఉందా లేదా? ఉంది. కానీ జకరియా మాత్రం అధికారము లేదు. ఎందుకంటే ఆయనకు ముందుగా ఎవరున్నారు? చాలామంది యాజకులు. కాబట్టి జకరియా ఇప్పుడు దేవుని సంధికాలు అతను ఏం చేయబడాలి? చీట్లు వేయబడాలి. అంటే ఇప్పుడు జకరియాతో పాటుగా ఎంతమంది ఉన్నారు? 22,000 మంది యాజకులు. అది చరిత్ర, బైబిల్లో రాయబడలేదు. ఈ 22,000 మంది యాజకులు ఉంటే ఈ 22,000 మంది పేర్లు తీసినప్పుడు అందులో 22,000 మందిలో ఎవరి పేరు ప్రత్యేకించబడింది? జకరియా పేరు, ఎలిజబెత్ పేరు ప్రత్యేకించబడింది. దేవునికి స్తోత్రం అండి. ఎవరి పేరు ప్రత్యేకించబడింది? జకరియా పేరు, ఎలిజబెత్. అంటే వారి పేరు దేవుడు ఎందుకు ప్రత్యేకించాడంటే వారు ఎవరిని ఆరాధించడం మానలేదు? భార్యాభర్తలు దేవుడిని స్తుతించిన వారు ఎప్పుడు కూడా మానలేదు. దేవుడిని ఆరాధించిన వారు మానలేదు. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రత్యేకించి అంతమంది యాజకులు ఉంటే, 22,000 మంది యాజకులు ఉంటే, లేదంటే అంతకుమించి యాజకులు ఉంటే, ఆ ప్రత్యేకించి దేవుడు ఎవరు మాత్రమే ఎన్నుకున్నాడు? జకరియాను, ఎలిజబెత్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం అనే ఇంకో ఉదాహరణ. ఇప్పుడు యెరూషలేములో ఇశ్రాయేల్ ప్రజల మధ్య నజరేతులో బెత్లెహేములో స్త్రీలు ఎవరు లేరా? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? చెప్పాలి. వెనకాలని సౌండ్ అట్లా మీరు మాట్లాడద్దు. ఇప్పుడు దేవుడు అనేక మంది స్త్రీలు ఎక్కడ ఉన్నారు? ఇశ్రాయేల్లో ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు, నజరేతులో ఉన్నారు, బెత్లెహేములో ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మరి అని ఒక్కదాన్ని. ఎందుకు ఎన్నుకున్నాడు మరి ఒక్కదాన్నే? మరి ఏం చేయబడింది? ప్రత్యేకించబడింది. దేవుడికి ఎలా కనబడింది? ఆమె ప్రత్యేకించబడింది. ఇప్పుడు జకరియా కుటుంబం దేవుడికి ఎలా కనబడుతుందా? అని ఆయనకి ప్రత్యేకించబడుతుంది. కాబట్టి మనము మన కుటుంబం దేవుడికి ఎలా కనబడాలి? ప్రత్యేకంగా కనబడాలి. మనము మన సంతానం దేవుడికి ఎలా కనబడాలి? ప్రత్యేకంగా. అలా ప్రత్యేకంగా కనబడాలంటే ఊరికే దేవుడి సంతకు వచ్చేసినంత మాత్రం మనం ప్రత్యేకంగా దేవుడికి ఏం చేయబడము? కనబడము. జకరియా, ఎలిజబెత్ ఎలాగైతే ఆ అబియా సంతతిలో వారు వచ్చినప్పుడు వారు రేయం పగలు దేవునికి ఎలాగైతే ఆరాధన చేశారో, దేవునికి ఎలా అయితే స్తుతించారో, మనము కూడా దేవుడి సన్నిధిలో ఆయన స్తుతించినప్పుడు మాత్రమే మనకు ఎలా కనబడతాం? ఆయనకి ప్రత్యేకంగా కనబడతాము. దేవునికి స్తోత్రం అండి. రెండు చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. మనం ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు అందరూ ఏం చేశారు? ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ ఏం చేసుకుని వచ్చారు? డ్రెస్ చేసుకున్నారు. ఒకరు పట్టు చీర కట్టుకున్నారు, ఒకరు మెరుపుల చీరలు కట్టుకున్నారు, ఒక చిప్స్ చీర కట్టుకున్నారు, ఒకరు డ్రెస్సులు వేసుకున్నారు, ఒకరు షర్ట్లు వేసుకున్నారు, జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారు, టీ షర్ట్లు వేసుకున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా?
ఎందుకు మనం ఎలా కనబడాలని ప్రత్యేకంగా. ఇప్పుడు చాలామంది స్త్రీలు ఉన్నారు, అందులో మనం ప్రత్యేకంగా మనం ఏం చేస్తాం? వెరైటీ ఏం కట్టుకుంటాం? మన యొక్క బట్టలు ఏది ఎక్కువ రేటు ఉంటే అది కట్టుకుంటాం. ఏది జిగేలమంటే కంటికి ఏది జిగేలు కనిపిస్తే ఏం కట్టుకుంటాం అదే. ఎందుకంటే మనుషులకు మనం ఎలా కనబడాలి? ప్రత్యేక. మీరు వద్దురే మరి ఫీల్ అవుతుంది. నేను వచ్చానంటే నేను ఏ డ్రెస్ వేసుకుని ఏమనుకుంటాను, అందులో నేను ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాను. మీరేం చేస్తారు? మంచి బట్టలు ఎందుకు వేసుకుంటాం? అందులో ప్రత్యేకంగా. ఇప్పుడు అందరూ చాలా కలర్ఫుల్గా ఉన్నారు. ఎందుకు అందరూ నా డ్రెస్ చూసి అందరూ ఏమన్నారు? బాగుంది అన్నది. నా చీర చూసి ఏమనుకోవాలి? అందరూ బాగుండాలి. నా ప్యాంట్ షర్ట్ చూసి ఏమనుకోవాలి? ఎందుకు మనం ఎక్కువ రేటు పెట్టైనా మంచి కలర్ ఎందుకు కొనుక్కుంటాం? మనం ఎలా కనబడాలని? ప్రత్యేకంగా మనము కనబడాలి. అంటే శరీరానికి సంబంధించి మనం ప్రత్యేకంగా కనబడాలని ఏం చేస్తాము? గంటల తరబడి ఏం చేస్తాం? షాపింగ్ చేస్తాం. డబ్బులు ఎక్కువ ధనం ఖర్చు పెట్టి ఏం చేస్తాం? షాపింగ్ చేస్తాం. మన సమయాన్ని వెచ్చించి ఏం చేస్తాం? షాపింగ్ చేస్తాం. బంగారం కొంటాం, వెండి కొంటాం, మన వాహనాలు కొనుక్కుంటాం. ఇవన్నీ దేని కొనుక్కుంటాం? మనం ప్రజలు అందరి మధ్య ఎలా ఉండాలని? ప్రత్యేకించబడాలి. కానీ ఇక్కడ జకరియా, ఎలిజబెత్ మాత్రము వారు దేవుని దగ్గర ప్రత్యేకించబడాలని వారు శారీరకమైన వస్తువులు వారు కొనలేదు, కానీ దేవుని దగ్గర ప్రత్యేకించబడడానికి వారి యొక్క హృదయాన్ని దేవుడికి సమర్పించారు. కాబట్టి 22,000 మంది యాజకులలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? జకరియా, ఎలిజబెత్ని మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఆక జకరియా, ఎలిజబెత్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి జకరియా ఎవరి స్వరం విన్నాడు? గాబ్రియేలు యొక్క దేవదూత స్వరం విన్నాడు. ఎలిజబెత్ ఎవరి స్వరం వింది? గాబ్రియేలు యొక్క స్వరం వింది. తర్వాత ఎలిజబెత్ ఎవరు ప్రార్థన చేసింది? మరియకు ప్రార్థన చేసింది. మరియ గర్భంలో ఉన్న శిశువు ప్రార్థన చేసింది. తర్వాత అంటే ఈ కుటుంబాన్ని మొత్తం దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఆక 2 చేతులు బయట దేవునికి స్తోత్రం చేయలేదా? మనం ఏం చేద్దాం? ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు దేవుడు జకర్యాని ఎలా ఎన్నుకుని మీకు అర్థమైందా లేదా? అర్థమైందని ఫస్ట్ కానీ వెళ్దాం. రెడీయా? అర్థమైంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే జకర్యాని ఏం చేస్తున్నాడు? ఆయన ఎన్నుకున్నాడు. ఇప్పుడు జకర్యా ఏం చేస్తాడంటే దేవుడు ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన జీవించినంత కాలము తన క్రమం చొప్పున ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన ఆరాధన చేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు. దేవుని సన్నిధికి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రత్యేకించుకుంటున్నాడు. తాను ప్రభువా నేను దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాను, దేవుని సన్నిధిలో నేను స్తుతిస్తున్నాను. నేను మీకు ఒకసారి చెప్పి ఉన్నాను. ఇప్పుడు జకర్యా కుటుంబానికి ఏం లోటు? గర్భఫలం లేదు, ఏం లేదు, వారికి సంతానము. ఇప్పుడు యాజకులు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ వారికి ఏదైనా లోపం ఉంటే చుట్టుపక్కల ప్రజలందరూ ఏమనుకుంటారు? దేవుడు వారితో మాట్లాడతలేదు, దేవుడు యొక్క స్వరాన్ని వారు వినటం లేదంటే దేవుడు వారి యొక్క ప్రార్థన ఆయన వినటం లేదేమని చుట్టుపక్కల ప్రజలందరూ ఏమనుకుంటారు? దేవుడు స్వరం వారితో మాట్లాడతలేదు. అయినప్పటికీ దేవుడి స్వరము జకర్యాతో మాట్లాడలేనప్పుడు కూడా జకర్యా ఏం చేసేవాడు? ధూపం వేయడం ఆయన మానలేదు, ఆరాధన చేయడం ఆయన మానలేదు, దేవుని స్తుతించడం ఆయన మానలేదు. తన పరిస్థితిని బట్టి చుట్టుపక్కల ప్రజలు ఏమనుకున్నా, చుట్టుపక్కల ఆ యొక్క ప్రజలు అందరూ కూడా జకర్యా కుటుంబాన్ని తక్కువ చూపు చూసిన జకర్యా మాత్రము ఎవరిని ఆరాధన చేయడం మానలేదు? ఆయన దేవుడిని ఆయన ఆరాధన చేయడం మానలేదు. దేవునికి స్తోత్రం అండి. ఆక ఇప్పుడు అబియా కుటుంబం ఎందుకు ప్రత్యేకించబడిందంటే అబియా ఏం చేయడం మానలేదు? దేవుడిని ఆరాధన చేయడం ఆయన మానలేదు. అబియా కుటుంబం అంత దేవునికి ఇష్టమైన కుటుంబం మారిందంటే అతను తన కుటుంబానికి ఏం నేర్పించాడు? ఒక క్రమం నేర్పించాడు, ఎలా ఆరాధన చేయడం నేర్పించాడు. తర్వాత దేవాలయంలో దేవుడికి ఎలా ధూపమైన ఏం చేశాడు? ఆయన నేర్పించినాడు. ఇప్పుడు జకర్యా కూడా ఆయనకి ప్రత్యేకించబడ్డాడు కాబట్టి ఆ ప్రత్యేకతను ఎవరు కోల్పోవట్లేదు? చెప్పాలి, ఎవరు కోల్పోవట్లేదు? జకర్యా ఆయన కోల్పోవట్లేదు. దేవునికి స్తోత్రం అండి. ఆక 2 చేతులు బట్టి దేవునికి స్తోత్రం చేయలేదు. జకర్యా ఏం కోల్పోవట్లేదు? దేవుడు తనకిచ్చిన ప్రత్యేకతను ఆయన ఏం చేయట్లేదు? ఆయన కోల్పోవట్లేదు. దేవుడు నాకు ప్రత్యేకతనిచ్చాడు, దేవుడు నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు, దేవుడు ఆయన సన్నిధిలో ధూపం వేసి అధికారం ఇచ్చాడు, దేవుడు ఆయన సన్నిధిలో నేను ఆరాధించే భాగ్యం ఇచ్చాడని జకర్యా తాను ఇచ్చిన తలాంతు ప్రకారం ఆయన ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఆయన దేవుడిని మాత్రం ఆయన ఆరాధన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఆక కాబట్టి దేవుడు మనకి ప్రార్థన చేసి తలాంతి ఇస్తే మనం ఏం చేయాలి? ఆ తలాంతును మనం ఏం చేసుకోకూడదు? మనము కోల్పోకూడదు. దేవుడు మనకి పరిశుద్ధాత్మ ఇస్తే మనం ఏం చేసుకోకూడదు? వినాలి, ఏం చేసుకోకూడదు? దేవుడు మనకు పరిశుద్ధాత్మ తలాంతి ఇస్తే ఏం చేయకూడదు? కోల్పోకూడదు. ఇప్పుడు మీ ఇంకో ఉదాహరణకి, ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఆస్తి కింద ఇచ్చారు. మీరు దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలంటే డబల్ చేయాలంటే ఏం చేయాలంటే డబల్ చేయాలి. ఒకవేళ దాన్ని పోగొడేస్తే
ఒకవేళ దాని పొగడితే ఏం పోయినట్టు? మీ తల్లిదండ్రులని ప్రత్యేకించి మిమ్మల్ని ప్రేమించి ఒక ఆస్తిని, ఒక ఇల్లునో, ఒక స్థలాన్నో, ఒక సైట్నో, ఒక పొలాన్నో, లేదంటే బ్యాంకులో క్యాష్నో మీకు వేస్తారు. మీరు దాన్ని ఏం చేయాలి? ప్రత్యేకించి మీకు ఒక ఎకరం ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? అమ్మేలా ఏం చేయాలి? 2 ఎకరాలు చేయాలి. లేదంటే 10 లక్షలు బ్యాంకులో వేసిన దాన్ని ఏం చేయాలి? 20 లక్షలు చేయాలి. ఓకే, మంచిగా. ఓకే, ఇలాంటి చాలా బాగా చెప్తున్నారు. ఒక సైట్ ఇస్తే దాన్ని ఏం చేయాలి? 2 సైట్లు కొనాలి. ఒకవేళ ఒక మంచి 20,000 పొట్టు చేరిస్తే దాన్ని డబుల్ చేయగలరా? ఏం చేయాలి? దాన్ని ప్రత్యేకించి దాన్ని కాపాడుకోవడమే. దాన్ని డబుల్ చేయడానికి అవ్వదు. అంటే వస్త్రాలు డబుల్ చేయడానికి అవకాశం మనకి లేదు. ధనము డబుల్ చేయడానికి మనకి ఏముంది? అవకాశం ఉంది. స్థలము డబుల్ చేయడం మనకి ఏముంది? అవకాశం ఉంది. తర్వాత ధనము ఏం చేయడం మనకి ఏమైంది? అవకాశం ఉంది. అలాగే ఆత్మీయతలో కూడా డబుల్ చేసే అవకాశం దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఆయన ఇచ్చాడు, ఇవ్వలేదు? ఆయన ఇచ్చాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన బాగా చేస్తే నీ ప్రార్థన బట్టి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? చెప్పాలి, ఏమనుగ్రహిస్తాడు? ఏదో ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తిని మీరు బాగా ఉపయోగించుకుని దేవుడు ఏం చేస్తాడు? భాషల వరం ఇస్తాడు. భాషల వరం మీరు బాగా ఉపయోగించి దేవుడు ఏం చేస్తాడు? ఆ భాషలకు అర్థం చెప్పేవారం మీకు అనుగ్రహిస్తాడు. ఆ భాషల వరం చెప్పే అర్థం మీరు బాగా ఉపయోగించి దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరిచే వరం మీకు ఆయన అనుగ్రహిస్తాడు. స్వస్థపరిచే వరం మీరు బాగా ఉపయోగించి దేవుడు ఏం చేస్తాడు? ప్రవచన వరాన్ని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రవచన వరం మీరు బాగా ఉపయోగించి దేవుడు ఏం చేస్తాడు? వాక్యం చెప్పే అధికారం మీకు ఆయన అనుగ్రహిస్తాడు. వాక్యం బాగా చెప్పే అధికారం మీకు ఇస్తే మీకు ఏం చేస్తాడు? ఒక సంఘాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు లేదా? అంటే ఒకదాని తర్వాత ఏమవుతుంది? తగ్గిపోతుందా? తగ్గిపోవట్లేదు. ఇప్పుడు జకర్యాను కూడా దేవుడు ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ఆ ప్రత్యేకతను ఎవరు పోగొట్టుకోవట్లేదు? జకర్యా పోగొట్టుకోకుండా ఆయన ఎవరు పరిచయం చేస్తున్నాడు? ఆయన దేవునికైనా పరిచర్య చేస్తున్నాడు, దేవునికైనా స్తుతిస్తున్నాడు. ఎంతోమంది యాజకులు దేవుడు మాట్లాడతలేదని వేరే పనులకి వెళ్ళిపోతే, పొలం పనులకి వెళ్ళిపోతే, ఈ అబియా కుటుంబంలో వచ్చిన జకర్యా మాత్రము ఎవరిని ఆరాధించడం అనలేదు? ఆయన దేవుడిని ఆయన ఆరాధించడం అనలేదు. కాబట్టి ఆయన ఎవరు పరిచర్య చేస్తున్నాడు? ఆయన దేవునికి ఆయన పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కాక. కాబట్టి మనం ఎక్కడ పరిచర్య చేయాలి? దేవునికి మనము పరిచర్య చేయాలి. ఏం చేయాలి? అందరూ వినాలి. మనం ఎవరు పరిచర్య చేయాలి? దేవునికి మనము పరిచర్య. ఇప్పుడు దేవుని సంఘంలో ఏమైనా పని వచ్చిందంటే ఏం చేయాలి? అందరూ ఏం చేయాలి? పరిచర్య. మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు దేవుని సంఘంలో మనం తీర్మానాలు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? చెప్పాలి. ఏం తీసుకోవాలి? మనము తీర్మానం. ఇప్పుడు జకర్యా మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పాలి. జకర్యా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఆయన ఏం తీర్మానము? పరిచర్య. ఏం చేస్తున్నాడు? అబియా కుటుంబం ఏం తీసుకున్నారు? ఒక తీర్మానం. ప్రభా, నువ్వు నాతో మాట్లాడకపోయి నువ్వు ఏం చేస్తావు? నేను మిమ్మల్ని ఆరాధన చేస్తామని వారు ఒక తీర్మానం తీసుకుని వారు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? వారు పరిచర్య. ఇప్పుడు జకర్యా ఏం చేస్తున్నాడు? పరిచర్య. కాబట్టి మనం ఏం చేయాలి? సౌండ్ రావట్లేదు, వెనకాల నుంచి సౌండ్ రావట్లే. మనం ఏం చేయాలి? పురుషుల దగ్గర సౌండ్ రావట్లే. మనం ఏం చేయాలి? సౌండ్ రావట్లే. ఏం చేయాలి? పరిచర్య. కాబట్టి అందరూ బైబిల్ 2 చేతులు పైకెత్తండి. మొట్టమొదటి తీర్మానం. బైబిల్ అందరూ 2 చేతులు పైకెత్తండి. మీ బైబిల్ చేతిలో పట్టుకొని. ఎత్తట్లేదు ఎవరు? త్వరగా టైం అయిపోతుంది. నేను చెప్పింది చెప్పాలి మీరు. నేను చెప్పింది అది అందరూ ఎత్తాలి. నేను చెప్పింది చెప్పాలి. నేను సౌండ్ అట్లా. నేను జకర్యా ఎలాగైతే దేవుని సన్నిధిలో పైకి లేవలేదు, ఇంకా చాలా బైబిల్ పైకి లేపండి. జకర్యా ఎలాగైతే దేవుని సన్నిధిలో పరిచర్య చేశాడో నేను కూడా దేవుని సన్నిధిలో ఏ పని వచ్చినప్పటికీ పారిపోకుండా పరిచర్య చేస్తాను. మీరు ఎక్కడ తీర్మానం తీసుకున్నారు? నా దగ్గర. ఎవరి దగ్గర తీసుకున్నారు? కాబట్టి 2026 సంవత్సరం మీరు ఏం చేయాలి? ఏ పని వచ్చినా పరిచర్య. తర్వాత పరిచర్య అంటే శారీరకమైనది కాదు, ప్రార్థన ద్వారా ఏం చేయాలి? మనము పరిచర్య చేయాలి. ఒకవేళ మీకు పాటలు రాకపోతే ఏం చేయాలి? పాటలు నేర్చుకుని పరిచర్య. ఆరాధన రాకపోతే ఏం చేయాలి? ఆరాధన నేర్చుకుని పరిచర్య. ఒకవేళ మీరు దేవుణ్ణి వాక్యం చదవడం రాకపోతే మీరు ఏం చేయాలి? వాక్యాన్ని నేర్చుకుని ఏం చేయాలి? పరిచర్య. అంటే మనం ప్రతిదీ
ఆత్మీయతతో పాటుగా శారీరకమైన పరిచర్య మనం ఏం చేయాలి. ఇప్పుడు జకర్యా కుటుంబం ప్రత్యేకించబడింది కాబట్టి ఆ ప్రత్యేకతను జకర్యా కోల్పోకుండా ఏం చేస్తున్నాడు, ఆయన దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి దేవుడి స్వరాన్ని, జకర్యా గాబ్రియల్ స్వరాన్ని విన్నట్టుగా మనము దేవుడి స్వరాన్ని వినాలంటే ఆయన సన్నిధిలో నిత్యము ఆయన ఆరాధన చేస్తూ, నిత్యము ఆయన స్తుతిస్తూ మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య చేసినప్పుడు జకర్యా ఎలాగైతే దేవుని ప్రత్యక్షం చూశాడో, దేవుడి గాబ్రియల్ స్వరం విన్నాడో, మనము ఎవరు ప్రత్యక్ష చూడగలుగుతాము, దేవుడు ప్రత్యక్షత చూస్తూ ఆయన స్వరాన్ని వినే భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె. రెండవదిగా మొట్టమొదటిగా ఎవరు పరిచర్య చేశారు, ఎవరు చేశారు, జకర్యా దేవునికి ఆయన పరిచర్య. ఇప్పుడు రెండోదిగా ఎలిజబెత్ ఏం చేస్తుంది, తన భర్తకు ఆమె ఎలా ఉంది, సహాయకురాలుగుంటూ వారిద్దరూ ప్రార్థన చేసుకున్నారు. ఏం చేస్తున్నారు, వారిద్దరూ కూడా ప్రార్థన చేసుకున్నారు. వారి భార్యాభర్తలకు ఇద్దరు కూడా వారు దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తున్నారు, దేవునికి వారు ఆరాధన చేస్తున్నారు. వారు దేవునికి ఏం చేస్తున్నారు, వారు స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఎలిజబెత్ కూడా జకర్యా ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు, ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో అయిన పరిచర్య. లూకాసు వార్త మనం వచ్చినప్పుడు, లూకాసు వార్త 1వ అధ్యాయం దగ్గర మనకు వచ్చినప్పుడు దేవుడు మరియతో మాట్లాడిన తర్వాత 36 వచనం మనం చదివినప్పుడు 1:36 మరియు నీవు బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు తన కుమారుని గర్భం ధరించున్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది అవమాన మాసము, అది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కాని అర్థని ఆమెతో చెప్పెను. 41 ఎలిజబెత్ మరి యొక్క వందనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లా నేను. చాలు దేవునికి స్తోత్రం అండి. రెండు చేతులు బట్టి దేవునికి స్తోత్రం చెల్లెదా. మొట్టమొదటి ఎవరి గురించి చెప్పుకున్నాం, జకర్యా ఏం చేసేవాడు, జకర్యా ఏం చేసేవాడు, మీరు మాట్లాడకండి. జకర్యా ఏం చేసేవాడు, ఏం చెప్తున్నాడు, రాయట్లేదా, నాకు రాసి చూపించాను, వినాలి. జకర్యా మొట్టమొదటి ఏం చేసేవాడు, దేవునికి ఆయన పరిచర్య. ఇప్పుడు రెండోది ఎవరి గురించి, జకర్యా భార్య అయిన ఎలిజబెత్. ఎవరి గురించి, ఎలిజబెత్. ఇప్పుడు ఎలిజబెత్ ఆయనకు భార్యగా ఉంది, ఆమెకు ఎక్కడ ధూపం వేసే అధికారం లేదు, దేవుని సన్నిధి ధూపం వేసే అధికారం ఆమెకు లేదు. దేవుడు ఎవరితో మాట్లాడున్నాడు, మరియతో మాట్లాడు. ఏమని, ఇదిగో నీకు గర్భంలో ఒక శిశువు పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెడతావు, ఆయన యొక్క లోకరక్షకుడు. మాట్లాడిన తర్వాత దేవుడు మళ్ళీ మరియతో ఏమంటున్నాడు, ఇదిగో నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఏం చేసుకుంది, ఆమె గర్భం ధరించుకుంది. ఆమె ఎన్నో మాసం అంటే ఆమెకు 6వ మాసము. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మరియకి ఎలిజబెత్కి ఏముంది, అక్కడ ఏం రాయబడింది, ఏముంది ఇక్కడ, బంధుత్వం వారిద్దరి మధ్య ఉంది. మరియ వెంటనే ఎవరి మాట వింది, గాబ్రియేలు మాట విని ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎలిజబెత్ దగ్గరికి ఆమె వచ్చింది. ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మరియ ఎలిజబెత్ గృహంలో రాగానే, మరియ ఎలిజబెత్ గృహంలో పాదం పెట్టగానే, మరియా ఎలిజబెత్ గృహంలో ఆమె వెళ్ళగానే ఆమె యొక్క వందన వచనము విని ఆమె గర్భంలో శిశువు, అంటే ఎలిజబెత్ గర్భంలో శిశువు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేస్తాడంటే ఆయన గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు 6 నెలలు వస్తాయి, 6 నెలలు అంటే కాళ్ళు వస్తాయా మామూలుగా, అవి అప్పుడప్పుడు ఏమవుతాయి, క్రియేట్ అవుతాయి. అప్పుడప్పుడు ఏమవుతాయి, 6 నెలలు అంటే ఆయనకి ఏం తెలుసు సరిగ్గా. ఇప్పుడు కడుపులో బయటకు వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చే వరకు ఏం తెలీదు, సరైన జ్ఞానం వారికి తెలీదు. ఒక 7 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంపూర్ణమైన జ్ఞానం పిల్లలు ఎవరికి కూడా తెలియదు. కానీ గర్భంలో ఉంటూ ఇంకా పూర్తి అవయవాలు రాకుండా, ఇంకా 10 నెలల్లో నిండకుండా ఆమె శిశువు, ఆ గర్భంలో శిశువు ఏం చేస్తున్నాడంట, దేవునికి ఆయన ఆరాధన చేస్తున్నాడు. ఆమె ఆరాధన చేయగానే, ఈయన ఆరాధన చేయగానే ఎవరికి అర్థమైంది, ఎలిజబెత్కు అర్థమైంది. అర్థమవగానే ఆమె పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమెకి ఎవరి ప్రవచనం చెబుతుందంట, ఎవరి ప్రవచనం చెబుతుంది, మరి యొక్క ఆమె ప్రవచనం చెబుతుంది. దేవునికి స్తోత్రం అండి. ఆక జకర్యా మొట్టమొదటిగా దేవునికి పరిచర్య చేస్తే, ఈ ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని, దేవుని యొక్క ఆత్మతో నిండుకొని ఎవరు పరిచర్య చేస్తున్నామే, మరియకు ప్రవచనం చెబుతూ ఏం చేస్తున్నామే, పరిచర్య చేస్తుంది. దేవునికి స్తోత్రం అండి. ఆక తన భర్త మాత్రం జకర్యా ఎవరు పరిచర్య చేస్తున్నాడు, ఎవరు పరిచర్య చేస్తున్నాడు, దేవుడికి. కానీ ఎలిజబెత్ మాత్రం ఎవరు పరిచర్య చేస్తుంది, ఇక్కడ మరియకు ఎలా పరిచర్య చేస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమెను ఆదరించి, ఆమెను బలపరిచి, ఆమెను ప్రార్థన చేసి ఎలిజబెత్ ఎవరు పరిచర్య చేస్తుంది, మరియకు ఆమె
పరిచర్య చేస్తుంది. అంటే ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుంది కాబట్టి ఎవరి యొక్క హృదయం నెమ్మదిగా ఉంది చెప్పాలి, వెనకాల సౌండ్ అట్లా. ఇప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకుంది కాబట్టి ఎవరి యొక్క ఆత్మ, ఎవరి యొక్క శరీరము, ఎవరి యొక్క హృదయము, ఎవరి యొక్క తలంపులు శాంతితో ఉన్నాయి? మరియ యొక్క హృదయం ఎలాగుంది? నెమ్మది. ఇప్పటివరకు ఆమె ఎలా ఉంది? భయపడింది. మనుషులను ఏమనుకుంటారో, మనుషులను ఏం చేస్తారు? తక్కువ చూపు చూస్తారేమో. నేను పురుషుని ఎరగకుండా నేను ఏం చేస్తున్నాను? గర్భం నేను ధరించున్నాను. పురుషుని ఎరగకుండా నాకు గర్భం వచ్చింది. ఇంకా వివాహం కాకుండా ఆమె ఏం పొందుకుంది? ఆమె గర్భం పొందుకుంది. కాబట్టి మనుషులందరూ నన్ను వెరివేస్తారని ఆమె భయపడుతున్నప్పుడు వెంటనే ఎలిజబెత్ ఇంటికి రాగానే, ఎలిజబెత్ ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఎవరిని ఆదరించాడు? ఎలిజబెత్ ద్వారా మరియను దేవుడు ఆదరించాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎలిజబెత్ ఎవరు పరిచర్య చేస్తుంది? మరియకు ఆమె పరిచర్య. అంటే ఏ పరిచర్య చేస్తుంది? ఆత్మీయమైన పరిచర్య ఎవరు చేస్తున్నారు? ఎలిజబెత్ చేస్తున్నారు. ఆత్మీయంగా ఎవరిని బలపరుస్తుంది? మరియను బలపరుస్తుంది. ఆత్మీయంగా శారీరకంగా ఎలిజబెత్ ఎవరి శక్తిని ఇస్తుంది? మరియకు ఆమె ధైర్యపరుస్తుంది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆమెలో ఉండడం వలన, పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ధరించడం వలన, పరిశుద్ధాత్మ అనే వరము ఎలిజబెత్లో ఉండడం వలన ఎలిజబెత్ ఎవరికి నెమ్మది దయచేస్తుందంటే మరియకు నెమ్మది దయచేస్తుంది. ఎలిజబెత్ ఎవరు పరిచర్య చేస్తుందంటే మరియకు ఆమె పరిచర్య చేస్తుంది. తన భర్త అయిన జకర్యా ఎవరు పరిచర్య చేశాడు? దేవుని పరిచర్య చేస్తే ఇక్కడ ఎలిజబెత్ మాత్రము ఎవరు పరిచర్య చేస్తుంది? యేసు ప్రభు తల్లి గారికి ఆమె పరిచర్య చేస్తుంది. దేవునికి స్తోత్రం అండి. ఆక రెండు చేతులు బట్టి దేవునికి స్తోత్రం చెల్లేదా? అంటే మొట్టమొదటిగా జకర్యా ఆత్మీయమైన పరిచర్య, శారీరకమైన పరిచర్య చేస్తే ఎలిజబెత్ కూడా ఏ పరిచర్య చేస్తుంది? ఆత్మీయమైన పరిచర్య, శారీరకమైన పరిచర్య చేస్తుంది. దేవునికి స్తోత్రం అండి. ఆక కాబట్టి మనము పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకుని ఎవరిని ఆదరించాలి? ఎవరిని ఆరాధించాలన్న ఎవరిని ఆదరించాలి? మనుష్యుల్ని మనము ఆదరించాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ఏం కలగాలి? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నాకు అధికారం ఉంది, నేను ప్రార్థన చేస్తాను. నాకు మాత్రమే కాదు, పౌలు ఏమంటాడంటే సంఘము శరీరం. దేంతో పోల్చున్నాడు? శరీరం ఎలా రూపొందిద్దే? అన్ని అవయవాలు సమృద్ధిగా ఉంటేనే శరీరం. అలాగే సంఘము కూడా అన్ని అవయవాలు ఎలాగైతే శరీరము సమృద్ధిగా ఉంటుందో, శరీరం ఆరోగ్యంగా ఉంటుందో, సంఘంలో కూడా అందరూ పనిచేస్తే, ఆత్మీయంగా పనిచేస్తేనే ఆ సంఘం ఎలాగుంటుంది? శరీరంలో అన్ని అవయవాలు మంచిగా ఉంటే ఆరోగ్యం ఎలాగుంటుందో, సంఘములు కూడా అందరూ అనేక తలాంతులతో ఉన్నప్పుడు ఆ సంఘము కూడా ఎవరి సమాధానంతో ఉంటుంది? దేవుని సమాధానంతో ఉంటుంది. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి స్త్రీలుగా, పురుషులుగా ఎలిజబెత్ ఎలాగైతే పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకుందో, ఎలిజబెత్ ఎలాగైతే పరిశుద్ధాత్మ పూర్ణి ప్రవచనం చెప్పిందో, స్త్రీలుగా పురుషులుగా గతించిన సంవత్సరం మనకి ఆత్మ లేకపోవచ్చు, 2020 సంవత్సరంలో మన ఆత్మను సంపాదించుకోలేకపోవచ్చు. కానీ నూతన సంవత్సరం ఎదుర్కొంటున్నాం. మనం ఎలా ఎదుర్కోవాలి? వట్టి ఆత్మతో మన నూతన సంవత్సరం అడుగు పెట్టకూడదు. కానీ ఏ ఆత్మతో పెట్టాలి? పరిశుద్ధాత్మ. మన ఆత్మీయత అనే పాత్ర ఎలాగుండాలి? ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ వచ్చిందా, లేదంటే ఏమైనా వివాహం జరిగినా, బంధువులు వచ్చినా, మన ఇంట్లో పాత్రలన్నీ ఎలాగుంటాయి? శుభ్రంగా ఉంటాయి. ఓకే, మొట్టమొదటి శుభ్రంగా ఉంటాయి. రెండోదిగా ఎలా ఉంటాయి? అన్ని వంటలు చేసి ఎలా ఉంటాయి? నిండుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? నిండు కబోర్డ్లో ఉన్న వస్తువులని కూడా ఏం చేస్తాం? తీస్తాం. ఎప్పుడు వాడిన వస్తువు కూడా ఏం చేస్తాం? తీస్తాం. కొత్త వంటలు చేసి ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? పెడతాం. ఇది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించి కొత్త వంటలు ఏం చేస్తాం? ఆ పాత్రలు ఖాళీ లేకుండా ఏం చేస్తాం? ఆ ప్లేట్ నిండా మనం ఏం చేస్తాం? వారు తినకపోయినా సెకండరీ. ఫస్ట్ ఏం చేస్తాం? మనం ప్లేట్ నిండా మనం ఏం చేస్తాం? నింపుతాము. అలాగే ఆత్మీయమైన జీవితంలో కూడా మనం నూతన సంవత్సరం ఎదుర్కొంటున్నామంటే పాత సంవత్సరం ఉన్నట్టుగా నూతన సంవత్సరం మనము వెళ్ళకూడదు. ఇప్పుడు 10th క్లాస్ ఇప్పుడు ఇంటర్లోకి వెళ్ళాలంటే ఏం పాస్ అవ్వాలి? వాడు ఏం పాస్ అవ్వాలి? చెప్పట్లే, ఇది పెద్ద క్వశ్చన్. ఏం పాస్ అవ్వాలి? 10th. తర్వాత డిగ్రీలోకి వెళ్ళినా వాడు ఏం పాస్ అవ్వాలి? తర్వాత వాడు పీజీ చేయాలంటే ఏం పాస్ అవ్వాలి? పీజీ చేసిన పిహెచ్డీ చేయాలంటే ఏం పాస్ అవ్వాలి? పీజీ పాస్ అవ్వాలి. అంటే ఒక తరగతి నుంచి ఒక తరగతి వాడు వెళ్ళాలంటే వాడు ప్రతిదీ ఏం చేసుకుంటే వెళ్ళాలి? ఏం చేయాలి? పాస్ అవ్వాలి. వాడికి మంచి కాలేజ్కి వెళ్ళాలంటే మంచి ర్యాంక్ వాడికి రావాలి. మంచి సీట్ సంపాదించాలని మంచి ర్యాంక్ వాడికి కావాలి. అలాగే నూతన సంవత్సరం మనం వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి నూతన కృప మనం సంపాదించుకోవాలంటే పాత జీవితం,
పాత ఆలోచన ప్రకారము, పాత విధానాల ప్రకారం మనం వెళ్ళినట్లయితే 2025 ఎలా ఉందో 2026 కూడా ఎలా ఉంటుంది? సేమ్ రిపీట్. మన తలంపుల్లో, మన విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో మార్పులు రాకపోతే మనం ఏం చేయలేము. గతించిన సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం కూడా అలాగ ఉంటుంది. కాబట్టి మన ఆత్మీయమైన పాత్ర నింపబడి ఉండాలంటే మనము ఏ రకంగా పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకోవాలి? మరియా, ఎలిజబెత్ ఎలాగైతే పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకుని మరియాకి ఏం చేసిందామే పరిచర్య చేసిందో, మనము పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకొని మన సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరు మనం ఏం కల్పించాలి? ఆదరణ కల్పించాలి. ఒకవేళ నీకు ప్రవచన వరం అంటే మనం ఏం చేయాలి? నా దేవుడికి వరం ఇచ్చిన ప్రార్థన చేస్తాను, దేవుడు నీతో ఏం మాట్లాడతాడు, మనం ఏం చేయాలి? వారికి చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మాట్లాడతలేదు ఎవరు? ఏం చేయాలి? ప్రార్థన. ఒకవేళ నీకు దర్శన వరం అంటే దేవుడు నాకు దర్శన వరం ఇచ్చాడు, నీ గురించి ప్రార్థన చేస్తాను, దేవుడు నాకేమైనా దర్శనం చూపిస్తాను, మనం ఏం చేయాలి? మనం వారిని ధైర్యపరచాలి. ఒకవేళ నీకు స్వస్థపరిచే వరం ఉంటే దేవుడు ఏమైనా అనారోగ్యంగా ఉన్న నీ దగ్గరికి వస్తే నువ్వు ఏం చేయాలి? వారి కోసము ప్రార్థన చేసిన అతను ఏం పొందాలి? స్వస్థతను అతను పొందాలి. అంటే ఇప్పుడు మరియకు ఆదరణ కలిగిందంటే ఎలిజబెత్ మామూలుగా మాట్లాడినట్లయితే ఎవరికి ఆదరణ కలగబోదును? మరియకి ఏం కలగబోదును? ఆదరణ. ఆమె తిరుచు కూర్చో. ఆమెకి ఏం కలగబోదును? ఎలిజబెత్ నార్మల్గా. మరియా, ఇప్పుడు మన ఇంట్లో చుట్టూ వచ్చిన మనం ఏం చేస్తాం? బంధువులు వచ్చినా మనం ఏం చేస్తాం? మర్యాదగా ఎలా ఉన్నారు, పిల్లలు ఎలాగ ఉన్నారు, మనం ఏం చేస్తాం? వాడిని ఆహ్వానిస్తాం. ఎలా ఏం చేస్తాం? మనము లేదా పరిశుద్ధాత్మతో ఆహ్వానిస్తాం. మనల్ని చెప్పాలి, మాట్లాడాలి. ఇప్పుడు మన ఇంటికి బంధువులు వస్తారు, మనం ఎలా ఆహ్వానిస్తాం వాళ్ళని? మామూలుగా డోర్ దగ్గరికి వెళ్ళి బయట ఉంటే నీళ్ళు ఇచ్చి ప్రేమగా ఏం చేస్తాం? మనల్ని ఆహ్వానిస్తాం. ఏంటంటే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తే ఆహ్వానిస్తామా? ఏం చేస్తాం? మామూలుగానే. ఇప్పుడు మామూలుగా ఆహ్వానించినప్పుడు వారిలో ఏ బాధ ఉందో మనకు తెలుసా? వారి కుటుంబంలో ఏ బాధ ఉందో మనకు తెలుసా? తెలీదు. ఇప్పుడు ఎలిజబెత్ మామూలుగా మరియను లోపల తీసుకొచ్చినట్లయితే మరియలో ఏ బాధ ఉందో ఎలిజబెత్ తెలుస్తుందా? తెలీదు. కానీ ఈమె ఎలా ఆమెగా ఆహ్వానం చేస్తుంది? పరిశుద్ధాత్మతో ఆమెకు ఆహ్వానం చేస్తుంది. పరిశుద్ధాత్మ ప్రార్థనతో ఆమెకు ఆహ్వానం చేసి ఆమెకు ప్రవచనం చెప్పింది. కాబట్టి ఎవరు ఆదరణ పొందుకున్నారు? మరియ ఇక్కడ ఆదరణ పొందుకుంది. ఎవరు సమాధానం పొందుకున్నారు? మరియ ఇక్కడ సమాధానం పొందుకుంది. అంటే ఎలిజబెత్ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ప్రవచనంతో ఎవరిని ఆదరించింది? మరియను ఆమె ఆదరించింది. మనము కూడా అనేక ఆత్మీయ తలాంతులతో, అనేక కృపావరములతో మనము నింపబడి సంఘంలో ప్రజలందరికీ, లేదంటే దేవుడి తెలియని ప్రజలందరికీ మన ఆత్మీయమైన తలాంతు ద్వారా మనం వారిని ఏం చేయాలి? మనము ఆదరించిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. కాక ఏదో నేను బైబిల్ పెట్టుకెళ్ళిపోతున్నా, పాటలు పాడేసి వచ్చేస్తా, ఏదో వాక్యం చెప్పేస్తారు, వినేసి వచ్చా అంటే మనం ఎవరిని కూడా ఏం చేయలేము? ఆదరించలేము. మనం దేవుని సన్నిధికి వచ్చామంటే ఒకరికి ఎలాగ ఉండాలి? ఆదరించేవారు ఉండాలి, ఒకరిని బలపరిచేవారు ఉండాలి. మనమే ఎలా ఉండాలి? మనమే నీరసించిపోయినట్లయితే ఒకరు మనం చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి ఎలిజబెత్ ఎలాగైతే పరిశుద్ధాత్మ శక్తిని నింపుకుందో, స్త్రీలు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, పురుషులు కావచ్చు, మనం ఎలా నింపబడాలి? దేవుని యొక్క సన్నిధిలో మనము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం అండి. కాక అలా నింపబడాలంటే మనం దేవుని సన్నిధిలో ఏం చేయబడాలి? ప్రత్యేకించబడాలి. ఏం చేయబడాలి? ఇప్పుడు జకరియా, ఎలిజబెత్ ఆ చీట్లో రాకపోతే వారు ప్రత్యేకించబడతారా? మరియకి ఆమె ప్రవచనం చెప్పుద్దా? చెప్పగలదా? చెప్పలేదు. అంటే వారు ప్రత్యేకించబడ్డారు. కాబట్టి జకరియా కుటుంబం, ఎలిజబెత్ కుటుంబం ప్రత్యేకించబడింది. కాబట్టి వారు దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యాన్ని వారు సంపాదించుకున్నారు. కాబట్టి మన కుటుంబం, మనము దేవునికి ఎలా కనబడాలి? ప్రత్యేకించబడిన వారు ఉండాలి. దేవుడి కృప మన కుటుంబానికి కలగాలంటే మనకు ఎలా ఉండాలి? ప్రత్యేకించబడిన వారు ఉండాలి. దేవుడు దావీదుకి ఒక వాగ్దానం ఇచ్చాడు. యెషయా 55:3, శాశ్వతమైన కృపతో నేను ఆశీర్వదిస్తాను, శాశ్వతమైన కృపతో నేను దీవిస్తాను. అంటే దావీదు ఎలా కనిపించాడు? ప్రత్యేకంగా కనిపించాడు. కాబట్టి జకరియా కుటుంబం ఎలాగైతే ప్రత్యేకంగా కనిపిస్తుందో మనం దేవునికి ఎలా కనబడాలి? ప్రత్యేకంగా కనబడిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. కాక రెండు చేతులు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకున్నాం? ఎవరి గురించి? జకరియా, ఎలిజబెత్. జకరియా ఎవరు పరిచయం చేశాడు? ఎలిజబెత్ ఎవరు పరిచయం చేసింది? మరియకు ఆమె పరిచర్య. మూడోదిగా ఎలిజబెత్ గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమె ఆత్మీయంగా పరిచర్య చేయడం కాకుండా ఏ రకమైన పరిచర్య చేసింది? శారీరకమైన పరిచర్య కూడా ఆమె చేసింది. శారీరకమైన పరిచర్య ఏంటంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా నిండు గర్భిణీలు వస్తే మనం ఏం చేస్తాం? ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ వస్తే, కన్సీవ్ అయిన లేడీ వస్తే మనం ఏం చేస్తాం?
బట్టలు ఉతకమంటావా? గిన్నెలు కడగమంటావా? ఏం చేస్తాం మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా చూస్తాం చూడవా? చూస్తాం. మన చుట్టాలైనా చుట్టాలు కాకపోయినా, మన రిలేటివ్స్ అయినా అవ్వకపోయినా, ఒక ప్రెగ్నెంట్ లేడీ మన ఇంటికి వస్తాం, మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా జాగ్రత్తగా ఆమెకి ఏ వంటకాలు ఇష్టమో అవన్నీ పెడతాం. ఇప్పుడు ఎలిజబెత్ ఎన్నో నెల? 6 నెల. మరి అప్పుడే ఎవరికి దర్శనం పొందుకుంది? దేవుని యొక్క దర్శనం పొందుకుంది. అంటే ఇప్పుడు ఈమె గర్భిణీతో ఉంటూ ఎవరు పరిచర్య చేస్తుంది? గర్భంలో ఉన్న శిశువుకి యేసు ప్రభువు కూడా పరిచర్య చేస్తుంది. ఈమె గర్భంతో ఉంటూ, ఈమె 6 నెలలతో ఉంటూ, ఇప్పుడు 6 నెలలు అంటే ఏది పెద్ద? 6 నెలలు పెద్ద, 3 నెలలు పెద్ద? 6 నెల. 6 నెల కడుపుతో ఈమె ఉంటూ ఆమె ఏం చేస్తుంది? మరి ఒక ఆమె పరిచర్య చేస్తుంది. గర్భంలో శిశువు ఉన్న యేసు ప్రభువు కూడా ఆమె. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి మనం పరిచర్య చేసామంటే ఎవరు హెల్తీగా ఉంటారు లోపల? ఇంకా అర్థమలేదా? ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి, గర్భిణీ స్త్రీ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎవరు లోపల ఆరోగ్యంగా ఉంటారు? మంచి ఫుడ్ పెడితే ఎవరు ఆరోగ్యంగా ఉంటారు? అంటే ఇప్పుడు మరియను ఎలిజబెత్ జాగ్రత్తగా చూస్తుందంటే ఇప్పుడు ఎవరు పరిచర్య చేస్తున్నట్టు? గర్భంలో శిశువు ఉన్న యేసు ప్రభువు కూడా ఎవరు పరిచర్య చేస్తున్నట్టు? ఎన్ని నెలలు అంటే సుమారు ఆమె 1 నెల కాదు, 10 రోజులు కాదు, వారం రోజులు కాదు, ఎన్ని నెలలు ఉందంటే మరియా? 3 నెలలు. ఎక్కడుందంటే ఆమె? 3 నెలలే కదా. ఎక్కడ ఉందంటే ఆమె 3 నెలల్లో ఎలిజబెత్ దగ్గర ఎవరున్నారు? మరి అంటే ఈ 3 నెలల్లో కూడా ఎలిజబెత్ ఎవరు పరిచర్య చేస్తుంది? ఆమె గర్భిణీగా ఉంటే ఎవరు పరిచర్య చేస్తుంది? మరియతో పాటే గర్భంలో ఉన్న యేసు ప్రభువు కూడా ఆమె అంటే జకరియా యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందు ఆయన ఎవరు పరిచర్య చేశాడు? జకరియా యేసు ప్రభువు ఈ లోకం రాకముందు ఆయన ఎవరు పరిచర్య చేశాడు? దేవుని పరిచర్య చేశాడు. అలాగే యేసు ప్రభువు గర్భంలో ఉన్నప్పుడు ఎవరు పరిచర్య చేశారు? ఎలిజబెత్. అంటే వీరిద్దరు ప్రత్యేకించబడ్డారు కాబట్టి, భార్యాభర్తలు ఇద్దరు ప్రత్యేకించబడ్డారు కాబట్టి వీరు ఎవరికి పరిచర్య చేసే భాగ్యం సంపాదించుకున్నారు? దేవునికి పరిచర్య చేసే భాగ్యం సంపాదించుకున్నారు. దేవునికి వీరు సేవ చేసే భాగ్యాన్ని వీరు సంపాదించుకున్నారు. కాబట్టి మనము కూడా ఈ యొక్క సంవత్సరం గతించిపోయింది, ఒక నూతన సంవత్సరం వెళ్తున్నాం కాబట్టి మనము ఎవరు సేవ చేసిన వారు ఉండాలి? దేవునికి మనము సేవ చేసిన వారు ఉండాలి, దేవునికి పరిచర్య చేసిన వాడు ఉండాలి. దేవుని పరిచర్య చేసినట్లయితే మనం దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా మన చెవులారా మనము వినగలుగుతాము. దేవుని దగ్గర ఉన్న గాబ్రియేలు యొక్క దేవదూత ఎవరి దగ్గర నిలిచింది? ఎవరి పక్కన నిలిచింది? జకరియా పక్కన. ఎవరిని దర్శించింది? ఎలిజబెత్ని దర్శించింది. అంటే అంతటి భాగ్యాన్ని వారు ఎందుకు సంపాదించుకున్నారంటే వారిద్దరు ప్రత్యేకించబడి, అంటే యేసు ప్రభువు ఈ లోకాన్ని రాకముందు జకరియా పరిచర్య చేస్తే యేసు ప్రభువు గర్భంలో ఉన్నప్పుడు ఎవరు పరిచర్య చేశారు? ఎలిజబెత్ ఆయనకు పరిచర్య చేసింది. అలాగే మనము ప్రత్యేకించబడినప్పుడు ఆయనకు సేవ చేసే భాగ్యం మనకు వచ్చిందంటే ఎవరి కృప మనం సంపాదించుకున్నట్టు? దేవుడి కృప మనము సంపాదించుకున్నట్టు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమె. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు ఎవరికన్నా ఒకరోజు మీరు పవన్ కళ్యాణ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ కింద ఉండాలని మీరు ఏం చేస్తారు? అర్థమైందా? మీకు ఆఫర్ వచ్చింది. ఆఫర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయనకి మీరు ఒకరోజు సెక్యూరిటీగా ఉండాలని మీకు ఆర్డర్ వస్తే జాషువా ఏం చేస్తావు? ఎలావా? నిజంగా మాట మీద ఉండాలి. ఏం చేస్తాం? ఖచ్చితంగా పోనీ వద్దులే, సెక్యూరిటీ వద్దులే, పోనీ సెల్ఫీ తీసుకునే అవసరం మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారు వచ్చి రామ్మ ఫోటో తీసుకుంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా ఏం చేస్తాం? తీసుకోమా? ఏం చేస్తాం? తీసుకుంటా. అంటే 1 గంట నువ్వు పవన్ కళ్యాణ్ గారు తిరగాలంటే ఏం చేస్తాం? ఏ కారులో తిరగలేదా? సెక్యూరిటీతో తిరుగుతాం. అంటే ఇప్పుడు మనం ఎవరికే, ఇప్పుడు ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏదైనా మీరు పవన్ కళ్యాణ్ గారి పక్కన సెక్యూరిటీగా ఉండాలని ఒక 100 పోస్టులు తీశారు, ఒక ఎగ్జామ్ ఉందంటే ఏం చేస్తారు? యూత్ అందరూ ఏం చేస్తారు? రాస్తారు, రాయరా? ఖచ్చితంగా 100 పోస్టులు ఉంటే 10,000 మంది రాస్తారు లేదా? ఎవరి దగ్గర ఉండడానికి? ఒక సినిమా యాక్టర్ దగ్గర ఉండడానికి, ఒక రాజకీయ నాయుడు దగ్గర ఉండడానికి. కానీ ఈ జకరియా ఎలిజబెత్ ఎవరి దగ్గర ఉన్నారు? వీళ్ళు దేవుని దగ్గర ప్రత్యేక చేస్తున్నారు. దేవునికి స్తోత్రం అండి. వారిని సృష్టించిన, వారిని ఏర్పాటు చేసిన, దేవుడికి పరిచర్య చేసే భాగ్యాన్ని ఎవరు సంపాదించుకున్నారు? జకరియా ఎలిజబెత్ సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం అండి. అందుకే వారి కుటుంబం ఏం చేయబడింది? ప్రత్యేకించబడింది కాబట్టి దేవుడు స్వరం విన్నారు. జకరియా ఎలిజబెత్ ప్రత్యేకించబడ్డారు కాబట్టి దేవుడికి పరిచర్య చేశారు.
జకరియా ఎలిజబెత్ ప్రత్యేకించబడ్డారు కాబట్టి మరియకు పరిచర్య చేశారు. జకరియా ఎలిజబెత్ ప్రత్యేకించబడ్డారు కాబట్టి గర్భంలో ఉన్న యేసు ప్రభువుకి వారు పరిచర్య చేశారు. కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారుగా ఉన్నప్పుడు దేవుడి కృప మన తోడుకొనడమే కాకుండా ఆయన సేవ చేసినప్పుడు మనం ఏమీ అడగకుండానే మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చగల దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు జకరియా ఎలిజబెత్ లోటు ఏంటి? ఏం లేదు, వారికి సంతానం. ఒకానొక సమయం వరకు వారు ఏం చేస్తారు? వారు ప్రార్థన చేస్తారు. మాకు సంతానం లేదని వారు ప్రార్థన చేస్తారు. కానీ ఒకానొక సమయం తర్వాత వారు ప్రార్థన చేస్తారు లేదో, కానీ తర్వాత వారికి ఏం కలిగి సంతానం కలిగిందే లేదా? కలిగింది. ఎలా కలిగింది? వారు పరిచర్య చేస్తారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారికి ఉన్న అవసరతను ఆయన తీర్చాడు. వారు దేవుడి పట్ల నమ్మకం ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారికి గొడ్రాలి అనబడిన పేరు ఎవరు తీసివేస్తారు? దేవుడు, ఎలిజబెత్ దేవుడు తీసివేస్తారు. అంటే ఉచితంగా దేవుడు ఇచ్చేస్తారంటే ఉచితంగా ఇవ్వలేదు, కానీ వారు ఏం చేస్తారు? వారు దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేశారు. ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ ప్రత్యేకతను కోల్పోకుండా వారు పరిచర్య చేస్తారు కాబట్టి వారి కుటుంబంలో లోటుని దేవుడు ఏం చేస్తారు? వారి పట్ల తీర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. అందుకే చక్కని పాట ఉంటే ఏముంటుంది? ప్రత్యేకమైన దానాను, ప్రత్యేకమైన, ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ యేసయ్యకు ప్రత్యేకమైన దానను, సృష్టినంతటిని చేతితో చేసెను, నన్ను మాత్రము చేతితో చేసెను, సృష్టినంతటిని మాట, ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ నన్ను మాత్రము చేతితో చేసెను, నన్ను మాత్రము చేతితో చేసెను, ప్రత్యేకమైన దానను, యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, యేసయ్యకు ప్రత్యేకమైన దానను. చేతులు పెట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అంశాలు చెప్పుకున్నాం? ఎన్ని అంశాలు? 3 అంశాలు. మొట్టమొదటి అంశం ఏం చెప్పుకున్నాం? జకరియా ఎవరు పరిచర్య చేశాడు? దేవునికి. ఎలిజబెత్ ఎవరు పరిచర్య చేసింది? మరియా. ఇంకోటి ఎవరు పరిచర్య చేసింది? గర్భంలో ఉన్న శిశువుకి యేసు ప్రభువుకి ఆమె పరిచర్య. నాలుగవదిగా ఇంకొక వ్యక్తి గురించి చెప్పుకుని మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఇప్పుడు జకరియా ఎలిజబెత్ ఎవరు పుట్టారు? ఒక కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది? ఆ కుమారుడికి ఎప్పుడు వచ్చింది? యోహానుకి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది? గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఏం సంపాదించుకున్నాడు? పరిశుద్ధాత్మను ఆయన సంపాదించుకున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, చివరి మాట జాగ్రత్తగా ఉండాలి. జకరియా యేసు ప్రభువు పుట్టకముందు దేవుడు పరిచర్య చేశాడు. ఎలిజబెత్ యేసు ప్రభు వారు గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు పరిచర్య. బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రము యేసు ప్రభు వారు ఈ లోకం వచ్చిన తర్వాత ఆయనకు బాప్తిసం ఇస్తూ ఆయనకు సువార్త ప్రకటిస్తూ, బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు పరిచర్య చేశాడు? యేసు ప్రభు వారికి ఆయనే పరిచర్య. అంటే ఈ కుటుంబం మొత్తము కూడా ఏం చేయబడింది? ఈ కుటుంబం అంతా ఏం చేయబడింది? జకరియా, అతని యొక్క భార్య అని ఎలిజబెత్, వారిద్దరు కుమారుడైన బాప్తిసమిచ్చి యోహాను, ఈ కుటుంబం అంతా కూడా ప్రత్యేకించబడింది. కాబట్టి ఈ కుటుంబస్తులందరూ కూడా ఎవరు పరిచర్య చేశారు? దేవునికి పరిచర్య చేసే భాగ్యాన్ని వారు సంపాదించుకున్నారు. ఇప్పుడు మీకు ఇందాక ఎంతమంది చెప్పాను? జకరియా చీట్లు వేసినప్పుడు ఎంతమంది? 22,000. అంటే ఇప్పుడు ఈ 22,000 మందిలో ఇప్పుడు జకరియా కుటుంబం కాకుండా వేరొకరి చీటి మీద పడితే ఇప్పుడు ఎవరి స్థానంలో ఎవరు ఉండాలి? జకరియా కుటుంబ స్థానంలో ఎవరు ఉండాలి? వేరొకరు ఉండాలి. యోహాను స్థానంలో ఎవరు ఉండాలి? వేరెవరు. ఎలిజబెత్ స్థానంలో ఎవరు ఉండాలి? అంటే దేవుడు వారు ఎవ్వరికి స్థానం ఇవ్వకుండా వీరి కుటుంబానికి మాత్రం దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకించి ఆ కుటుంబం అంతా కూడా ప్రత్యేకించబడిన తర్వాత వారు ఎవ్వరు కూడా దేవుని దూరం అవ్వలేదు. కానీ ఆ 3 వ్యక్తులు కూడా దేవునికి వారు పరిచర్య చేస్తున్నారు.
దేవుని సన్నిధిని వారు ఆరాధన చేస్తున్నారు. జకర్యా యేసు ప్రభువు పుట్టక ముందు పరిచర్య చేస్తే, ఎలిజబెత్ యేసు ప్రభువు గర్భంలో పరిచర్య చేస్తే, బాప్తిసం ఇచ్చే యోహాను మాత్రము యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయనకు బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశాడు? యేసు ప్రభువుకి ఆయన పరిచర్య. అంటే ఈ కుటుంబం అంతా కూడా దేవుడు వారిని ప్రత్యేకించుకుంది కాబట్టి ఆ ప్రత్యేకతను కోల్పోకుండా వారు దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తారు? వారు దేవునికి పరిచర్య చేసిన వారు ఉన్నారు. కాబట్టి ఈరోజు మన సజీవంగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రత్యేకించున్నాడు. ఈరోజు మన సజీవ లెక్కలో చేర్చబడి ఉన్నాం. దేవుడు ఏం చేస్తున్నాం? మనల్ని ఆయన ప్రత్యేకించి. కాబట్టి దేవుడిచ్చిన ఈ ప్రత్యేకతను మనం ఏం చేసుకోకూడదు? ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన ప్రత్యేకతను, దేవుడు మన పరిచర్య చేయమని ప్రత్యేకిస్తే మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. దేవుడు మన ఆరాధన చేయమని ప్రత్యేకిస్తే మనం ఏం చేయాలి? ఆరాధన. దేవుడు మనకి వాక్యం చెప్పమని ప్రత్యేక పరిస్థితి మనం ఏం చేయాలి? వాక్యం. అంటే దేవుడు మన ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇంకా ఉన్నతమైన స్థానంలో ఎదగాలి. కానీ ఇంకా మనం ఏం చేయకూడదు? సౌండ్ అట్లా ఏం చేయకూడదు? మనము దిగిపోకూడదు. అంటే ఇప్పుడు ఈ కుటుంబం ప్రత్యేకించబడింది కాబట్టి దేవుడు ఆ కుటుంబం అంతా కూడా వారికి సేవ చేసే భాగ్యము. ఇంకా బాప్తిసం ఇచ్చే యోహానుకి అయితే యేసు ప్రభువుకి తన చేతులారా బాప్తిసం ఇచ్చే భాగ్యాన్ని ఎవరు సంపాదించుకున్నారు? బాప్తిసం ఇచ్చు యోహాను అంటే అంత ప్రత్యేకత వారికి ఎందుకు వచ్చిందంటే వారికి దేవుడిచ్చిన తలాంతులు వారు ఏం చేయలేదు, వారు వృధాగా పోనలేదు. కానీ దేవుడిచ్చిన తలాంతులు వారు వాడుకున్నారు. కాబట్టి స్వయంగా యేసు ప్రభువును ముట్టుకునే అవకాశం ఎవరు సంపాదించుకున్నారు? బాప్తిసం ఇచ్చు యోహాను. ఆయనకు బాప్తిసం ఇచ్చే అర్హత ఎవరు సంపాదించుకున్నారు? యోహాను సంపాదించుకున్నాడు. యేసు ప్రభువును ముట్టుకుని ఆ నీటిలో ముంచే భాగ్యాన్ని ఎవరు సంపాదించుకున్నారు? అంటే అంత అధికారం ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆ కుటుంబం అంతా కూడా దేవునికి ప్రత్యేకించబడింది. కాబట్టి యోహానుకు వచ్చిన అధికారం, ఎలిజబెతుకు వచ్చిన అధికారం, జకర్యాకు వచ్చిన అధికారం మనకే రావాలంటే మనము దేవుడికి ఎలా కనబడాలి? మన కుటుంబం కూడా ప్రత్యేకించి కనబడాలి. వారి కుటుంబం ఎలాగైతే ప్రత్యేకించబడి జకర్యా అయితే దేవుని సన్నిధిలో ఆరాధన చేసే అధికారం ఆయన సంపాదించుకున్నాడు. ఎలిజబెత్ అయితే మరి యొక్క ప్రవచనం చెప్పే అధికారం ఆమె సంపాదించుకుంది. వారి కుమారుడైన యోహాను అయితే యేసు ప్రభువు బాప్తిసం ఇచ్చే అధికారాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అంటే వీరి ముగ్గురు కుటుంబస్తులు కూడా ఒక అధికారం దేవుడు ఏం చేస్తారు? వారికి అనుగ్రహించాడు. కాబట్టి మన కుటుంబము కూడా దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడినప్పుడు ఏదో ఒక అధికారాన్ని మనం ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలంటే వారి కుటుంబం, జకర్యా కుటుంబం ఎలాగైతే ప్రత్యేకంగా కనబడిందో మనము, మన కుటుంబము, మన బిడ్డలు ఎవరు ప్రత్యేకంగా కనబడాలి? దేవునికి ప్రత్యేకంగా కనబడే కృప దేవుడు మనకు ఆయన దయచేనుగాక. ఆమేన్. అంటే అటువంటి అదృష్టం మనం సంపాదించుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎవరి సన్నిధిలో ప్రత్యేకంగా ఉండాలి? దేవుని సన్నిధిలో మనము ప్రత్యేకించబడిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. మన వస్త్రాల బట్టి మనం ప్రత్యేకం కాదు, మన మాట బట్టి మనం ప్రత్యేకం కాదు, మన ఉద్యోగం బట్టి మనం ప్రత్యేకం కాదు, మన చదువు బట్టి మనం ప్రత్యేకం కాదు. మనము ఆత్మీయమైన జీవితంలో దేవుడికి ఎలా కనబడాలి? ప్రత్యేకంగా మన కుటుంబము కనబడాలి. దేవునికి స్తోత్రం అండి. ఇంకో ఉదాహరణ చెప్తాను. దేవుని సన్నిధిలో పరిచర్య చేయమని దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో? ఎవరిని ఏర్పాటు చేసుకున్న? మొట్టమొదటిగా ఏలిని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏలి ఏం చేయాలి? ఆయనకి ఇచ్చిన అధికారం ఎవరికి ఇవ్వాలి? జాగ్రత్తగా మీరు ఎవరు మాట్లాడతలేదు, లేట్ అయిపోతుంది మీకే. అందరూ 2 చేతులు బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి ఒక్క 2 చేతులు బట్టి బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పాత నిబంధనలు ఎవరు ఉన్నారు? ప్రత్యక్ష గుడారం షిలో ప్రాంతంలో ఉన్నప్పుడు ఎవరు అధికారంగా ఉన్నాడు? ఏలి అధికారంగా ఉన్నాడు. ఏలి అధికారంగా ఉంటూ ఆయన ఏం చెప్పాలి? నేను చనిపోతున్న ఆ తర్వాత మీరే దీన్ని అధికారంగా ఏం చేయాలి? ఆరాధన చేయని చెప్పాలి. ఏం చేయాలి? ఇవ్వాలి. కానీ ఏలి తన కుమారుడికి ఏం చేయలేకపోయాడు? ఆయన క్రమంగా ఒక అధికారాన్ని ఆయన ఇవ్వలేకపోయాడు. ఈయన స్థానంలో ఆయన పరిచర్య చేయాలి. వారు ఏం చెప్పారు? దేవుని సన్నిధిలో వారు పరిచర్య చేయకపోవడం కానీ వారు ఏం చేస్తారు? వారు పాపం. అంటే దేవుడు ఏలి కుటుంబాన్ని ప్రత్యేకించుకున్నాడు. కానీ ఆ కుటుంబం ఏం పోగొట్టుకుంది? దేవుడి ఇస్తున్న ప్రత్యేకతను వారు పోగొట్టుకున్నారు. తర్వాత దేవుడు సమూయేలుని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? సమూయేలుని ప్రత్యేకించి ప్రవక్తగా అభిషేకించుకున్నాడు. కాబట్టి సమూయేలు కూడా వారి కుమారులు ఏం చేయాలి? నా తండ్రి ప్రవక్త, నా తండ్రి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారు కాబట్టి నేను ఏం చేయాలి? ప్రత్యేకంగా నేను వాడబడాలని ఎవరికి ఉండాలి? సమూయేలు కుమార్. అంటే ఇప్పుడు సమూయేలు కుమారులు కూడా దేవుడి దృష్టికి దూరంగా వెళ్ళిపోయి వారు ఏం పోగొట్టుకున్నారు? వినాలి. ఏం పోగొట్టుకున్నారు? దేవుడి ప్రత్యేకతను వారు పోగొట్టుకున్నారు. తర్వాత దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు రాజుకున్నాడు,
బాగా ధనం సంపాదించాడు, పేరు సంపాదించాడు, ఆస్తి సంపాదించాడు, ఆయుధాలు సంపాదించాడు, యుద్ధాన్ని సంపాదించాడు, జయాన్ని సంపాదించాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించాడు. ఇప్పుడు అన్నీ సంపాదించుకుంటా సౌలు ఏం చెప్పాలి? ఇదిగో నాకు వచ్చిన అధికారం యోనాతాను నీకే, నువ్వు జాగ్రత్తగా ఉండాలని సౌలు ఏం చేయాలి? కుమార్తె తన ప్రత్యేకతను అనుగ్రహించాలి. కానీ ఇప్పుడు సౌలు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ ప్రత్యేకత ఎవరు లేకపోయింది? యోనాతానికి లేకపోయింది. తర్వాత దేవుడు ఆయన పిలుచుకున్నాడు, చివరిగా మనకు తెలుసు దావీదుని పిలుచుకున్నాడు. కానీ దావీదుకు వచ్చిన ప్రత్యేకత దావీదు ఏం చేశాడు? ఆ ప్రత్యేకత ఎవరి కుటుంబానికి కూడా పోలేదు. దావీదుకు వచ్చిన ప్రత్యేకత ఎవరు వాడుకున్నాడు? సొలొమోనుకు వచ్చిన ప్రత్యేకత అతని కుమారుడు, వారి కుమారుడికి వచ్చిన ప్రత్యేకత వారు. అంటే దావీదు సంతానంలో దేవుడిచ్చిన ప్రత్యేకతని ఎవరు వాడుకున్నారు? దావీదు వాడుకున్నాడు. దావీదు ఎలాగైతే దేవుడు ఒక అధికారం ఇచ్చిన ప్రత్యేకతను వాడుకున్నాడో, అలాగే జకరియా కుటుంబం కూడా దేవుడు ప్రత్యేకపరిచారు. ఆ ప్రత్యేకతని తన భార్య వాడుకుంది, తన కుమారుడు కూడా వాడుకున్నారు. దేవునికి స్తోత్రం అయ్యాక వాడుకున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో గొప్ప చరిత్ర ఎవరికి ఉంది? అటు దావీదుకు ఉంది, ఇక్కడ జకరియా కుటుంబానికి ఉంది. దేవునికి స్తోత్రం అయ్యాక కాబట్టి మనకి మన కుటుంబానికి కూడా ఒక మంచి నామకరణం మనం సంపాదించుకోవాలంటే దేవుడిచ్చిన ప్రత్యేకత మనం అన్నాడు కూడా చెప్పాలి. ఏం చేయకూడదు? ఇప్పుడు మన ఊరిలో ఉన్నాం, మన విలేజ్లో ఉన్నాం, వినాలి అందరూ. మన విలేజ్లో మన మీద ఒక చెడ్డ పేరు వస్తే మనం ఏది పోయినట్టు చెప్పాలి. అంత ఆలోచించుకుని ఇది ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్లే కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, నేను ఉన్నాను, నాకు ఊరిలో మంచి పేరు ఉంది. ఒక నేను తప్పు చేస్తే నా పేరు పోతే ఏం పోయినట్టు? నా గౌరవం పోయింది, నా ప్రత్యేకత పోయింది. ఏం పోయినాయి? అన్నీ పోతాయి. ఏది ఎవరు సరిగ్గా లేకపోతే? నేను సరిగ్గా లేకపోతే. అలాగే మనము దేవుని యొక్క దృష్టితో మనం ఏం పోగొట్టుకోకూడదు? దేవుడిచ్చిన ప్రత్యేకత మనము ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు. ఖచ్చితంగా ఏం చేసుకోకూడదు? మన గ్రామంలో ఇప్పుడు 100 మంది, ఉదాహరణకి మన ఊర్లో 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిలో 2,000 కుటుంబం మంది అనుకుందాం. ఈ 2,000 కుటుంబంలో నేను ఒక్కడు తప్పు చేస్తే ఎవరు పేరిపోద్ది? సౌండ్ రావట్లేదు. ఎవరు పేరిపోద్ది? 2,000 మంది పేరు కూడా నేను ఒక్కడు తప్పు చేస్తే నా ఒక్కరితోనే పోద్దా? లేదు. నా ఇంటి పేరు ఎవరైతే ఉన్నారో, నా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నాతో ఎవరైతే తిరుగుతున్నారో, నాతో ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరికీ ఏం పోద్ది? పేరు పోద్ది. అలాగే నీవు నేను కూడా వాక్యం పట్టుకొని, బైబిల్ చేత పట్టుకొని లోకానుసారంగా జీవిస్తే మనం ఎవరి యొక్క ప్రత్యేకత తొలగిస్తున్నట్టు? వినాలి. ఎవరి ప్రత్యేకత తొలగిస్తున్నట్టు? దేవుని ప్రత్యేకతను మనము తీసివేస్తున్నట్టు. మనం బైబిల్ పట్టుకుని దేవుని మందిరంకి వస్తాం. బైబిల్ పట్టుకుని దేవుని మందిరంకి వస్తున్నప్పుడు ఎవరో మనం తిట్టారు, మనం తిడితే దేని ప్రత్యేకత పోయినట్టు? చెప్పాలి. దేని ప్రత్యేకత పోయినట్టు? బైబిల్ యొక్క ప్రత్యేకత పోయినట్టు. మనం వైట్ సారీ కట్టుకొని పరిశుద్ధంగా ఉపవాసం దేవుని మందిరంకి వస్తున్నాం. ఎవరో మనం తిట్టారు రోడ్డు మీద, మనల్ని నిందించారు. మనం ఏం చేయాలి? వినాలి. ఏం చేయాలి? ఖచ్చితంగా సైలెంట్గా వచ్చేలే అంటే ఏదో చూసుకోలే అంటే మనం మరి ఎవరిలో మాట్లాడినప్పుడు ఏమవుద్ది? ఇక్కడ దేని ప్రత్యేకత పోద్ది? పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఏలీ కుమారు తప్పు చేశారు, ఎవరి నామం దూషింపబడింది? దేవుని నామం. సమూయేలు కుమారు తప్పు చేస్తే ఎవరి నామం దూషించబడింది? సౌలు తప్పు చేస్తే ఎవరి నామం దూషించబడింది? దేవుని నామం. అంటే వీరు తప్పు చేయడం వలన దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించబడిన వారు తప్పు చేయడం వలన దేవుడి నామం ఏం చేయబడింది? దూషించబడింది. ఇప్పుడు దేవుడు మనం ప్రత్యేకించుకుని ఆయన మందిరంలో ఆయన ఆరాధించే భాగ్యం మనకైనా వినాలి. ఏం చేస్తే మనకు ఆయన అనుగ్రహించినప్పుడు ఆ ప్రత్యేకత మనం జకరియా కుటుంబాలే కాపాడుకోవాలా, పోగొట్టుకోవాలా? వినాలి. ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అంటే మనం దాన్ని పోగొట్టుకుంటున్నామంటే దేవుడు అనుగ్రహించి మహిమను మనము ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు జకరియా ఎలిజబెత్ మంచిగా ఉంటూ యోహాను చెడ్డగొన్నట్లయితే ఎవరు పేరిపోద్ది? జకరియా చేసిన పరిచర్య పోద్ది, ఎలిజబెత్ చేసిన పరిచర్య పోద్ది, ఎలిజబెత్ ప్రవచనం అయిపోద్ది పోద్ది. అంటే ఇప్పుడు ఏంటంటే జకరియా యోహాను కట్టుకుండి ఎలిజబెత్ సరిగ్గా లేకపోతే ఎవరు పరిచర్య పోద్ది? అంటే వారి ముగ్గురులో ఎవరు స్థిరంగా లేకపోయినా ఎవరి మీద చెడ్డ పేరు వస్తుంది? దేవుడి నామం ఇక్కడ చెడ్డ పేరు రావడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం అండి. కాక 2 చేతులు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మన కుటుంబం దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రత్యేకంగా ఎన్నుకోబడిన ఈ కుటుంబం ఇంకా ప్రత్యేకంగా ఎదగాలి తప్ప మన ఒక్కడి వల్ల ఎవరి నామం దూషింపబడకూడదు, దేవుని యొక్క నామము దూషింపబడకూడదు. మన యొక్క వల్ల ఎవరి నామం నింద్రపాలవకూడదు, దేవుని యొక్క నామము నింద్రపాలవకూడదు. జకరియా కుటుంబం దేవుడు ఏం చేశాడు? ఒక అధికారం ఇచ్చాడు.
దేవుడికే పరిచర్య చేసే అధికారం దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించారు. యేసు ప్రభు తల్లికే ప్రవచనం చెప్పే అధికారం అనుగ్రహించాడు. యేసు ప్రభు వారికి బాప్తిజం తీసే అధికారం. అంటే ఒక్కొక్కరు ఏం సంపాదించుకున్నారు? ఒక్కొక్క అధికారాన్ని వారు కాబట్టి ఈ నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్న మనము దేవుని దగ్గర నుంచి ఏం సంపాదించుకోవాలి? ఒక నూతనమైన ప్రత్యేకతను మనము సంపాదించుకునే వారు ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. రెండు చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చెల్లెదు. ఏం సంపాదించుకోవాలి? అందరూ నాతో చెప్పాలి. ఏం సంపాదించుకోవాలి? ఒక నూతనమైన ప్రత్యేకత మనము సంపాదించుకోవాలి. గతించిన సంవత్సరం ఒక ప్రత్యేకత మన దేవుడు మనకు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోలేకపోయాం. వచ్చే సంవత్సరం దాన్ని మనము ఏం చేసుకోవాలి? ఉపయోగించుకోవాలి. గతించిన సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దాన్ని కోల్పోయాం. నూతన సంవత్సరం ఏం చేసుకోవాలి? కోల్పోయిందని మనము తెప్పించుకోవాలి. జకర్యా కుటుంబాన్ని దేవుడు చూసినట్టుగా మనల్ని కుటుంబాన్ని కూడా దేవుడు చూడాలంటే మన కుటుంబం కూడా జకర్యా కుటుంబాలు దేవుడికి ప్రత్యేకించబడిన కుటుంబం ఉండాలి. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి అటువంటి ప్రత్యేకతను, అటువంటి మహిమను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె జకర్యా కుటుంబం ఎలాగైతే వారిని ఆరాధించే అధికారం దేవుడు వారికి అనుగ్రహించాడు, దేవుని సన్నిధిలో సేవ చేసే అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు, అటువంటి అధికారము దేవుడు మనకు ఆయన దయచేయను గాక. ఆమె అందరూ తల్ల వంచి మోకరించి రెండు చేతుల పైకి ప్రతి ఒక్కరు తల్ల వంచి మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు రెండు చేతుల పైకెత్తి, మోకరించలేని వాళ్ళు లేచి నిలబడి తీసేవా? ప్రతి ఒక్కరు మోకరించలేని వారు లేచి నిలబడి, మోకరించలేని వారు లేచి నిలబడి ప్రతి ఒక్కరు మోకరించిన లేచి నిలబడి వాక్య నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ప్రత్యేకంగా ఉండాలి యేసయ్య. తను గతించిన సంవత్సరము నేను ప్రత్యేకంగా లేనేమో, నీకు గతించిన సంవత్సరం తండ్రి ప్రభు నువ్వు నాకు ఒక ప్రత్యేకతను దయచేసావు, ప్రార్థన చేసే ప్రత్యేకత ఇచ్చావు, ఆరాధన చేసే ప్రత్యేకత ఇచ్చావు, నీ సన్నిధానంలో నేను స్తుతించే ప్రత్యేకత నాకు ఇచ్చావు. ప్రభువా, నేను దాన్ని కోల్పోనేమో ప్రభువా. తన జకర్యా కుటుంబము నువ్వు ఇచ్చిన ఆ యొక్క తలాంతుల వారు కోల్పోలేదు ప్రభువా. మేము నూతన సంవత్సరాలకు అడుగు పెడుతుండగా ప్రభువా, మా యొక్క ప్రత్యేకత అంటే మేము కోల్పోకూడదు వేస్తాను. ప్రతి ఒక్క రెండు చేతుబడి దేవుని స్తోత్రములు చెల్లిద్దాము. హల్లెలూయా. తండ్రి, జకర్యాతో మాట్లాడిన రీతిగా ప్రభువా నువ్వు నన్ను దర్శించండి యేసయ్య. మరియతో మాట్లాడిన రీతిగా నువ్వు దర్శించి యేసయ్య. యోహానుతో మాట్లాడినట్టుగా నువ్వు దర్శించి యేసయ్య ప్రభువా అని ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభువా నేను ప్రత్యేకించబడాలి ప్రభువా. నేను నూతన